ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति श्री परम ज्योति अनुगृहीतु जय बोलो अनुग्रह प्रदात मुक्ति प्रदात आनंद प्रदात ज्ञान प्रदात श्री अम्मा भगवानी की जय। अंदरिकी नमस्ते अम्मा भगवान शरणम। नमस्ते माँ प्रज्योत अम्मा भगवान शरणम। नमस्ते अम्मा भगवान नमस्ते नमस्ते अच्युताजी परंज्योति अम्मा भगवान शरणम। नमस्ते परंज्योत अम्मा भगवान शरणम। नमस्ते अच्युताजी परंज्योति अम्मा भगवान शरणम। नमस्ते अच्युताजी परंज्योत अम्मा भगवान शरणम। नमस्ते अच्युताजी परंज्योत अम्मा भगवान शरणम। नमस्ते दासाजी अम्मा भगवान शरणम। नमस्ते परंज्योत अम्मा भगवान शरणम। नमस्ते दासाजी परंज्योत अम्मा भगवान शरणम। नमस्ते दासाजी परंज्योत अम्मा भगवान शरणम। नमस्ते अच्युताजी परंज्योत अम्मा भगवान शरणम। नमस्ते दासाजी परंज्योति अम्मा भगवान शरणम। नमस्ते दासाजी परंज्योत अम्मा भगवान शरणम। नमस्ते अच्युताजी अम्मा भगवान शरणम। नमस्ते अच्युताजी परंज्योत अम्मा भगवान शरणम। गुरु पौर्णమి సందర్భంగా గురువు గారికి పాదాభివందనం దాసాజీ। नमस्ते दासाजी परंज्योत अम्मा भगवान शरणम। नमस्ते अच्युताजी परंज्योत अम्मा भगवान शरणम। नमस्ते दासाजी परंज्योत अम्मा भगवान शरणम। परंज्योत अम्मा भगवान शरणम। नमस्ते अच्युताजी परंज्योत अम्मा भगवान शरणम। दासाजी गारी नमस्ते अच्युताजी अद्भुत। नमस्ते दासाजी परंज्योत अम्मा भगवान शरणम। नमस्ते दासाजी परंज्योत अम्मा भगवान शरणम। దాసాజీకి పాదాభివందనాలు. గురు పౌర్ణమి దాసాజీ మీకు గురు పౌర్ణమి సందర్భంగా మీకు పాదాభివందనాలు దాసాజీ. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. రేపు మేము కూడా వస్తున్నాం దాసాజీ, నేను మా అనిల్ ఇద్దరు. శుభాకాంక్షలు అచ్యుతాజీ.
నమస్తే దాసాజీ, శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ మీకు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు నమస్తే దాసాజీ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్తే దాసాజీ, పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. గురు పౌర్ణమి భగవాన్ శరణం. నమస్తే దాసాజీ, పరంజ్యోతి అమ్మ భగవతి భగవాన్ శరణం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అచ్యుతాజీ. థ్యాంక్ యూ అచ్యుతాజీ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. గురు పౌర్ణమి నమస్తే శుభాకాంక్షలు. అచ్యుతాజీ, పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. నమస్తే దాసాజీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. నమస్తే దాసాజీ, గురు పౌర్ణమి అమ్మ భగవాన్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్తే దాసాజీ, భగవాన్ శరణం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. కోటి కృతజ్ఞతలు దాసాజీ. కోటి కృతజ్ఞతలు శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అమ్మ దాసాజీ. కృతజ్ఞతలు అమ్మ. నమస్తే దాసాజీ, శుభాకాంక్షలు దాసాజీ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ. నమస్తే అమ్మ భగవాన్ శరణం. గురు పౌర్ణమి గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. నమస్కారం. నమస్తే దాసాజీ, అమ్మ భగవాన్ శరణం. ఈ రోజు మమ్మల్ని సచ్చిదాజీ అమ్మ భగవాన్ శరణం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అమ్మ భగవాన్ శరణం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్తే అమ్మ భగవాన్ శరణం దాసాజీ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురూజీ. నమస్తే దాసాజీ, పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్తే అచ్యుతాజీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురించి. నమస్తే అచ్యుతాజీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్తే గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్తే అచ్యుతాజీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అచ్యుతాజీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే దాసాజీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. థ్యాంక్ యూ. నమస్తే దాసాజీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. నమస్తే దాసాజీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. నమస్తే దాసాజీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ. నమస్తే దాసాజీ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు దాసాజీ. థ్యాంక్ యూ అమ్మా, మీ అందరికి మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ. థ్యాంక్ యూ సో మచ్ దాసాజీ. చెప్తాము. నమస్తే అచ్యుతాజీ. కళ్ళు మూసుకొని అమ్మ భగవాన్ని దాసాజీ వాళ్ళ ఆర్యనందన్ రామ్ పుట్టినరోజు దాసాజీ. థ్యాంక్ యూ అచ్యుతాజీ. జై బోలో మంగళ ప్రదాత శ్రీ పరంజ్యోతి జై. గురు పౌర్ణమి. దాసాజీ ఆర్యనందన్ రామ్ పుట్టినరోజు దాసాజీ వాళ్ళ. ఓకే అమ్మా, జై బోలో మంగళ శుభ ప్రదాత శ్రీ అమ్మ భగవానికి జై. థ్యాంక్ యూ దాసాజీ. దాసాజీ గారు నా పుట్టినరోజు కూడా దాసాజీ గారు. ఓహో, జై బోలో మంగళ ప్రదాత భగవానికి జై. నమస్తే దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ. చెప్పండి సీతారామయ్య గారు, మీ బర్త్డే కూడానా? ఈ రోజు బస్సు ఇది అవుతుంది సార్, మీరు క్లియర్ చేయండి సార్. ఎటువంటి ఆటంకం లేకుండా శుభ్రంగా. తప్పకుండా. జై బోలో ప్రదాత శ్రీ పరంజ్యోతి జై. సో ఈ రోజు అందరూ కూడా బయలుదేరుతున్నారు. మా మనవరాలు సాయిరత్నాథ్ పుట్టినరోజు దాసాజీ. జై బోలో ప్రదాత శుభ ప్రదాత శ్రీ అమ్మ భగవానికి జై. సో ఇంకా మన జ్ఞానానికి వెళ్దాము, సమయం అవుతుంది. నిన్న జ్ఞానం ఎవరికి ఏం అర్థమైందో ఇంకా చెప్పలేదు. సో ఫాస్ట్ గా 2 minutes లో చెప్పేస్తారమ్మా. 5 minutes. బాగా అర్థమైన వాళ్ళు పలకండి. ఎంతటి జ్ఞానము. లేకపోతే నేను కంటిన్యూ చేయను. నమస్తే దాసాజీ, అమ్మ భగవాన్ శరణం దాసాజీ. ఈ డిఎన్ఎం గురించి బాగా అర్థమైంది దాసాజీ. అయితే అసలు ఏంటా భగవాన్ ఎంత అద్భుతంగా చెప్పారు దాసాజీ. నేను నిన్న చెప్పిన కానించి నేను చూసుకుంటున్నాను దాసాజీ లోపల.
లోపల లొడ మాట్లాడతానే ఉంది దాసజీ. ఆ డిఎన్ఎం బాగా ఫాస్ట్ గా ఉండి నాకు నా లోపల అని అని అనిపించింది దాసజీ. అయితే గమనిస్తూ ఉంటే ఈ ఆగిపోతుంది దాసజీ. గమనిస్తూ ఉంటే అయితే ఎవరితో మాట్లాడుతున్నా నేను అని ఆలోచన వచ్చేస్తుంది దాసజీ. అక్కడ ఎవ్వరూ లేరు అనేది అర్థమైపోయింది దాసజీ. అసలు తెల్లవారుజామున లేచాను ఈ రోజు, లేచి ఆ బస్సులో వాళ్ళు ఒకటి 2 ఖాళీలు ఉన్నాయి, అది ఇది ఇంకా దాని గురించి ఆలోచిస్తా ఉన్నాను దాసజీ. అసలు ఎవరితో మాట్లాడుతున్నాను ఇవన్నీ అనేది అక్కడ ఎవ్వరూ లేరు అనేది అర్థమైంది దాసజీ. చూసుకుంటున్నాను, బాగా గమనిస్తున్నాను దాసజీ. చాలా ఫ్రీ అయిపోయింది దాసజీ నాకు. ఈ డిఎన్ఎం బాగా పనిచేస్తుంది నాకు అనేది అనిపిస్తుంది దాసజీ. అబ్బా, ఇది మానవాళికి చాలా చాలా ఉపయోగం దాసజీ. చాలా మంది అందరూ ఇక్కడనే ఉన్నారనిపిస్తుంది దాసజీ. ప్రతి ఒక్క వ్యక్తి డిఎన్ఎం ఎక్కువగా ఉంది, అది తగ్గించుకోవాలి అని చెప్తున్నారు కదా దాసజీ. భగవాన్ బాగా అర్థమైంది దాసజీ. థ్యాంక్ యూ దాసజీ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా భగవాన్. ఓకే, నెక్స్ట్ ఎవరెవరు రియలైజ్ అయ్యారో పలకండి. ఏం రియలైజ్ అయ్యారు ఇప్పుడు? ఎట్లాగా పద్మశ్రీజీ రియలైజ్ అయ్యింది పలికారు? దాసాజీ, నాకు కూడా కొన్ని థాట్స్ వస్తుంటే నేను ప్రశ్నిస్తున్నా, ఏంటి నిజమేనా, అలా కాదు కదా అని చెప్తుంటే అది డిసపేర్ అయిపోతుంది దాసాజీ. నిన్నటి నుంచి గమనిస్తున్నాను, అది మళ్ళీ ఇంక నన్ను ఎఫెక్ట్ చేయట్లేదు. థ్యాంక్ యూ దాసాజీ. అందులో అంతర్యామి గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు దాసాజీ. ఇప్పుడు దాకా అంత క్లారిటీ అంత అంటే అంతర్యామిగా మీరు కూడా ఒకసారి చెప్పారు, సెల్ఫ్ కూడా అంతర్యామిగా పనిచేస్తుంది అన్నట్లు. అంతర్యామిగా అమ్మా భగవానే కాదు, ఎవరెవరు చేస్తున్నాను కూడా గుర్తించుకోవాలని అది ఆ క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ దాసాజీ. అది డిఎన్ఎం తగ్గించుకోవడం మా వల్ల అసలు కాదని అర్థమైంది అచ్చుతాది. ఎంత ప్రయత్నం చేసినా అది తీసుకుని ప్రాసెస్ ద్వారానే చేస్తుంది, ఊడుస్తుంది వచ్చింది అచ్చుతాది. థ్యాంక్ యూ అచ్చుతాది. నమస్తే అచ్యుతాజీ. నేను కళ్ళు అంటే నిద్రపోయే సమయంలో బాగా గమనిస్తున్నాను దాసాజీ. అది ఒక సమాధానం చెప్పేదాన్ని రూపాంతరం చెంది ఒక్కొక్కసారి అది కళల రూపంలో వస్తుంది దాసాజీ. అది ఒక్కొక్కసారి మాట మాత్రం మాటలు మాత్రం వినపడుతున్నాయి దాసాజీ. అలా చూస్తుంటూ పోతున్నాను. అది నేను నిద్రావస్థలో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నిద్రమత్తులో ఉండి నేను గమనిస్తున్నాను దాసాజీ. అసలు నాకు ఏదో ఒకటి వచ్చి నాకు మాటలు చెప్తా ఉంది, లొడ చెప్తుంది. ఇంకొంచెం మొత్తుగా వెళ్తే అది కళ రూపంలోనే అది ఆ మాటలన్నీ కళ రూపంలో వస్తున్నాయి దాసాజీ. మామూలుగా అయితే మాటలు వినబడుతున్నాయి. అది నాకు అది గమనిస్తూనే ఉన్నాను. ఇది దగ్గరగా నాకు రెండు నెలల నుంచి గమనిస్తున్నాను. అది కొంచెం డౌన్ అవుతుంది, గమనిస్తుంటే కొంచెం డౌన్ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి అది చెప్తూనే ఉంది, నాకు ఏదేదో చెప్తుంది ఆ నిద్ర అవస్థలో ఉన్నప్పుడు దాజీ. పగలపూట కొంచెం కంట్రోల్ గా ఉంటుంది, కానీ రాత్రిపూట మాత్రం హెవీగా ఉంటుంది ఆ స్థితి. అది ఎలా కంట్రోల్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు. కానీ మంత్ర జపం చేసుకుంటున్నప్పుడు శాంతం తగ్గిపోతుంది. అది దాన్ని ఏమని గుర్తించారు? డిఎన్ఎం అది ఆ డిఎన్ఎం వల్ల అలా జరుగుతుందని ఇప్పుడు నాకు అర్థమైంది నిన్న క్లాస్ లో దాసాజీ. అది చెప్పండి, అది చెప్పకపోతే వేస్ట్ కదా దాసాజీ. ఒక్క నిమిషం మూలంగా స్టేట్ బాగా వస్తుందని చెప్పి నాకు బాగా తెలిసింది దాసాజీ. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు ఆ డిఎన్ఎం ఎక్కువ ఉంది, సెల్ఫ్ టాక్, అది బ్రెయిన్ తనకు తనే మాట్లాడుకుంటుంది. అవును, తనకు తానే మాట్లాడుకుంటుంది బ్రెయిన్. సో దాన్ని గమనించడం మాత్రం జరుగుతుంది జీ. ఎస్, ఓకే. సో ఇంకా సుబ్రహ్మణ్యం జీకి ఏమర్థమైంది? డిఎన్ఎం తగ్గుతుంది కాబట్టి స్టేట్ వస్తుంది అని గమనించారు. నమస్తే దాసాజీ, సూర్యకుమార్ని. హోమాల నుంచి వచ్చిన తర్వాత కొంచెం మైండ్ స్పీడ్ తగ్గింది దాసాజీ. గమనిస్తే స్పీడ్ తగ్గింది, ఆత్రం ఆరాటం పోరాటం ఆ టెన్షన్ అనేది తగ్గి కొంచెం లోపల స్లో అవుతుంది.
కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది దాసాజీ. ఇదివరకు బాగా ఫాస్ట్ గా ఉండేది, ఇప్పుడు తక్కువగా ఉంది. ఆ డిఎం తగ్గటం వల్ల నాకు ఇది వచ్చింది అనిపిస్తుంది. అవును, డిఎన్ డిఎన్ఎం అబ్రివేషన్ చెప్పరా దాసాజీ? దాని ఒకసారి చెప్పారు నిన్న, సారీ దాసాజీ గుర్తులేదు. డిఎన్ఎం అంటే నెట్వర్క్ మోడ్ అంటే బ్రెయిన్ది డిఫాల్ట్. యాప్లెట్ల డిఫాల్ట్ అంటే అది మనం ఏం చెయ్యలేమి, తొలగించలేనిది. ఇన్బిల్ట్ సిస్టమ్ అని అర్థం. ఇన్బిల్ట్ సిస్టమ్ అది తెలుగులో ఏంటి, దానిలోనే అమర్చబడింది, బ్రెయిన్ లోనే అమర్చబడింది. మళ్ళీ చెప్పరా అచ్యుతాజీ ఆ అబ్రివేషన్? డిఫాల్ట్ నెట్వర్క్ మోడ్. ఓకే డిఫాల్ట్ నెట్వర్క్ మోడ్. అది నెట్వర్క్. అది ఇప్పుడు నెట్వర్క్ అంటే అన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్ అన్నిటికీ కనెక్ట్ అయ్యి ఉంటది కదా. ఇప్పుడు మనకి నెట్వర్క్ వ్యాపారాలు చేస్తున్నాం చూడండి. అవును దాసాజీ, అట్లా 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 అంతా. అలాగా బ్రెయిన్ లో అదొక నెట్వర్క్ ఉంటది. డిఫాల్ట్ దాన్ని మనం తుడిచివేయలేము. అందులో ఇమిడిబడి ఉంది, అమర్చబడింది అనమాట. బ్రెయిన్ లో అమర్చబడింది, ఇప్పటి తరం కాదది. అమ్మ భగవాను ఏ టయాన ఏది చెప్పాలో, ఏది చెయ్యాలో అది చేస్తున్నారు దాస్. ఏ సమయాన మాకు ఏది అవసరమో అదే ఇస్తున్నారు దాస్. కోటి కృతజ్ఞతలు అమ్మా భగవాన్కి. అబ్బా అద్భుతం దాస్. దాసజీ నేను గమనిస్తున్నాను దాసజీ, చాలా ఈ లోపల జరిగే ఈ ఘర్షణలన్నీ సైలెంట్ అయిపోతుంది దాసజీ. మరి పినామిల్ రోజు నుంచి దాసజీ, పోయిన ఆదివారం నుంచి చాలా సైలెంట్ అయిపోతుంది దాసజీ. అప్పటికప్పుడు గంట ఆగిపోతున్నాం దాసజీ. ఆలోచనలోనే చూసుకోవటం ఎక్కువ జరుగుతుంది, మళ్ళీ వెంటనే ఆగిపోవటం కూడా జరుగుతుంది దాసజీ. థ్యాంక్ యూ దాసజీ. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. నమస్తే నేను తెరవతమ్మని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. నాకు కూడా ఎవరన్నా ఏదన్నా అంటే ఇన్నాళ్ళ అటుని ఇటు వదిలేసి ఒకటే టెన్షన్ అది ఇది ఉండేది. ఇప్పుడు సైలెంట్ అయిపోయి ఇట్లా అనకూడదు, ఇట్లా ఎదురు తిరిగి మాట్లాడకూడదు అని అది అర్థమైంది వచ్చింది నాకు కూడా. మీకు అర్థమైందంటే ఏమైంది మీకు? ఎవరన్నా ఏదన్నా అంటే తట్టుకోలేను నేను. అది కాదు, ఇప్పుడు తట్టుకుంటున్నారా? ఇప్పుడు ఏమైందిలే అంటే అన్నారులేనే అనిపిస్తుంది. అదే, ఎందుకు అట్లా అంటున్నారు? ఏం జరిగింది మీకు? ఈ ఇంటికాడ గొడవలు, పిల్లలు ఈ బల్లలు ఈ పెంచో. అది కాదమ్మా, ఎందుకు తట్టుకోగలుగుతున్నారు ఇప్పుడు? ముందు ఎందుకు తట్టుకోలేదు, ఇప్పుడు ఎందుకు తట్టుకున్నారు? మీ మెదడులో డిఎన్ఏ అప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి తట్టుకోలేకపోయారు. అమ్మా భగవాన్ మీకు మిరకల్ చేసి దాన్ని తగ్గిస్తున్నారు ప్రాసెస్ ద్వారా, అందువల్ల ఇప్పుడు తట్టుకోగలుగుతున్నారు. అంతే తేడా. అవునమ్మా, అది చెప్పాలి కదా. చెప్పకపోతే మరి అది అర్థం లేదు కదా. సో ఓకే, రంగరాజు గారు. నమస్తే అమ్మ భగవాన్ సార్. చెప్పండి. ఈ రోజు తెల్లవారుజామున చక్ర ధ్యానం చేశానండి. చాలా జాయ్ వచ్చేసిందండి బాగా. ఒక 10-15 నిమిషాల సేపు మైండ్ సైలెంట్ అయిపోయింది అసలు చక్ర ధ్యానం అయిపోగానే. ఇది కామ్ అయిపోయిందండి. జాయ్ఫుల్ గా ఉందండి బాగా. ఫస్ట్ టైం అండి ఇది నాకు. అది ఏమైంది ఇప్పుడు చెప్పండి. అదే డిఎన్ఎం స్లో అయిపోయింది. తగ్గిపోయింది. తగ్గిపోతే పీస్ఫుల్ అయిపోతుంది మనకి. అక్కడ పెట్టా అరుగు మీద 15 మినిట్స్, సుమారు 15 మినిట్స్ అసలు ఏం తెలియలేదండి. అది ఆనంద స్థితిలోనే ఉండిపోయాను అట్లాగే. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ దాస్. ఇంకా నెక్స్ట్ పీపుల్ ఏం రియలైజ్ అయ్యారు? నమస్తే దాసాజీ. నేను చేసినప్పుడు నాలో నేనే మాట్లాడుకుంటా ఉంటా, ఏవో గుర్తొస్తుంటాయి. ఎందుకు ఇలాగ మాట్లాడుకుంటుంటానా అనుకుంటున్నా. చెప్పేసరిక ఓహో ఈ మైండ్ లోనే ఇలా ఉందని నాకు అర్థమైంది దాసాజీ. బాగా అర్థమైంది దాసాజీ. డిఎన్ఎం తగ్గితే గానీ అన్ని రకాలుగా గ్రోత్ ఉండదు, ఆరోగ్యం అన్ని రకాలుగా వస్తుంది. అది భగవాన్ని
మేము చూసుకోవాలి, భగవాన్నే ఇవ్వాలి అనేది బాగా అర్థమైంది అసలు. డిఎన్ఎం ఇన్ని ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది అసలు. దాసాజీ హోమా తర్వాత దీక్షలు ఇచ్చినప్పుడు డిఎన్ఎం బాగా తగ్గినట్లుంది. ఇప్పుడు మీరు డైలీ కాన్ఫరెన్స్ లో చెప్తున్న ఈ ప్రాసెస్ లో వెంటనే బయటపడగలుగుతున్నాను దాసాజీ. హర్ట్స్ నుంచి చాలా హర్ట్స్ ఉండేటిది, అవన్నీ అది డిజాల్వ్ అయిపోయింది దాసాజీ. ఆ హర్ట్స్ ఇప్పుడు గాయం రావట్లేదు. అది అది అసలు ఇంకా అది గుర్తు కూడా రావట్లేదు, మామూలుగానే అయిపోయింది దాసాజీ. ఆ హోమా ఆ దీక్షలు చాలా పవర్ఫుల్ గా ఇచ్చారు. దాని డిఎన్ఎం బాగా అంటే వర్క్ తగ్గడం జరిగిందని అర్థమైంది దాసాజీ. ఎవ్రీడే మీరు చేస్తున్న దీనిలో ఏదో ఒకటి వెళ్ళిపోతుంది, ఆ గాయము అది ఏదో ఒకటి వెళ్ళిపోతుంది, ఈజీగా బయటపడగలుగుతున్నాం దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ. నమస్తే దాసాజీ. చెప్పమ్మా. గారు చెప్పినట్టు హోమాకి వెళ్ళొచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది దాసాజీ. చాలా రోజులు 20 రోజులు దగ్గర నెల రోజుల వరకు ప్రాసెస్ జరిగింది దాసాజీ. నాకు అర్థమైంది అది క్లియర్ గా. ఒకరోజు మీరు మీ లోపల ఎవరిలోనైనా గాయాలు ఉంటే అది చూసుకోండి అన్నప్పుడు నాకు అస్సలు అర్థం కాలేదు దాసాజీ. లోపల రాయిలాగా ఉంది దాసాజీ, అది కూడా చూడగలిగాను బాగా. ఇంకప్పుడు నా కాదు అని చెప్పని అమ్మా భగవాన్ ప్రేయర్ చేసి నా వల్ల అవ్వట్లేదు అమ్మా భగవాన్ మీరే హెల్ప్ చేయండి అని చెప్పి నామజపం చేసి వదిలేశాను దాసాజీ. 5-6 రోజులకి క్లియర్ అయింది దాసాజీ. నాకు గాయాలు ఎవరెవరి మీదైతే ఉన్నాయో వాళ్ళని తలుచుకుంటే నవ్వుస్తుంది దాసాజీ. ఈ రోజు నా పరిస్థితి అది దాసాజీ. అట్లా అసలు ఎవరితోటి ఇంత ముందు ధర్మ గురించి కూడా నేను చెప్పలేకపోయేదండి. వీళ్ళు ఎవరో రారు, ఏ చెప్పినా వేస్ట్, ఎందుకు భగవాన్ అంటే ఇష్టం లేదు వీళ్ళకి ఎవరికి అని చెప్పని నా లోపల అట్లా ఆలోచనలు వచ్చేది దాసాజీ. ఈ రోజు వెలగలేరు టెంపుల్ కి 10 మంది వెళ్తున్నారు దాసాజీ. ఎవరికి చెప్పిన అమ్మ మేము వెళ్తాం అని బయలుదేరుతున్నారు దాసాజీ. ఆ మార్పు అనేది ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కూడా నేను అర్థం చేసుకున్నా దాసాజీ, అర్థం అవుతుంది నాతో. ఇంత ముందు లొడ మాట్లాడేదాన్ని, వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేక ఏదేదో చెప్పేదాన్ని. కానీ ఈ రోజు ఏం మాట్లాడుతున్నాను అసలు సైలెంట్ అయిపోయింది అసలు మైండ్. మాట్లాడటం లేదు, ఏ మాట అవసరమో అంతవరకు మాట్లాడటం జరుగుతుంది దాసాజీ. నా స్థితి మాత్రం మారిందని బాగా తెలుసుకున్నాను దాసాజీ. థ్యాంక్ యూ దాసాజీ. మీకు ఇప్పుడు మనం నమస్తే దాసాజీ. నాకు కూడా అసలు ఈ ధర్నాలో రాకముందు ఆరాటం పోరాటం ఎక్కువ ఉండేది అచ్చుతాజీ. అప్పుడు ఇది డిఎన్ఎం అనేది తెలియదు, కానీ మీ క్లాసులకి అప్పటి నుంచి నేను అటెండ్ అయ్యేదాన్ని. ఈ క్లాసులకి అటెండ్ అవ్వటం వల్ల ఈ ప్రాసెస్ లో ఈ హోమాల్లో తగ్గుకుంటూ వచ్చింది డిఎన్ఎం. మొన్న ఫినామిల్ డే నుంచి అసలు అయిపోయింది అచ్చుతాజీ డిఎన్ఎం. అది ఆ రోజు నుంచి అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. మొన్న అక్కడ బురిపాలెం టెంపుల్ కి వచ్చాను, ఆ రోజు నాది కైంకర్య సేవ ఉండి. ఆ రోజు నుంచి బాగా సైలెంట్ అయిపోయింది అచ్చుతాజీ. డిఎన్ఎం పవర్ తగ్గిపోయింది. ఇంతటి అద్భుతం చేసిన మీ టీచింగ్ కి ద్వారానే మేము బయటపడుతున్నాం. ఈ గాయాలు భయాలు, ఈ జీవితం అంతా గాయాలు భయాల మీదే ఆధారపడి నడుస్తుంది అచ్చుతాజీ. ఈ సంస్కార శుద్ధి ద్వారానే మేము అందరం బయటపడుతున్నాం. ఇంతటి టీచింగ్ ఇచ్చిన మీ గురువు గారైనటువంటి అచ్యుతాజీ గారికి, పరంజత అమ్మ భగవాన్కి, కృష్ణాజీ గారికి అందరికి కోటి కృతజ్ఞతలు అచ్యుతాజీ. అచ్యుతాజీ నమస్తే. అచ్యుతాజీ మీకు థ్యాంక్స్ చెప్పాలి అచ్యుతాజీ. ప్రతిరోజు చెప్తా ఉంటారు కదా, ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుని. ఫస్ట్ లో చాలా బాధ, నా లోపల ఏం మార్పు నేను గమనించగలిగానంటే హోమా తర్వాత ఎవరైనా ఎదుట మనిషి గురించి ఆలోచిస్తే వాళ్ళు పుట్టుపూర్వతాలుగా ఆలోచిస్తాను వాళ్ళ గురించి. ఒక మాట అంటే నెగిటివ్ గానే ఎక్కువగా వస్తది నా లోపల. అలాంటిది ఈ మధ్య ఏంటంటే నా వైపు నుంచి కాదు, ఎదుట మనిషి వైపు నుంచి ఆలోచించడం అనేది స్టార్ట్ అయిన తర్వాత వాడి మీద ఇంత కూడా కోపం రావట్లేదు అచ్యుతాజీ. ఆ మార్పు చాలా బాగా గమనించాను. ఇదివరకు మీకు కూడా చెప్తుంటాను కదా అసలు బిజినెస్ పరంగా కానీ వ్యాపారం పరంగా కానీ ఎప్పుడు పడుకున్నా ఆ పనులు చేస్తున్నా ఏ లోపల తిరుగుతూ ఉంటాయి. ఎంత సఫరింగ్ వస్తుందంటే దాని గురించి ఆలోచనలు. ఇప్పుడు అసలుకి వాటి గురించి లేదు. ఏంటంటే అది నాది కాదు, నోరైతే పలుకుతుంది. ఏదో ఎవరిదైనా చెప్పాలంటే అది దానికి అది అలవాటు అయిపోయిందేమో. అది పలికి మాకు బిజినెస్ బాగాలేదమ్మా, ఒంట్లో బాగాలేదని లోపల నుంచి ఆ బాధ అనేది లేదు. అది నేను గమనించుకోగలిగాను. అదే ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఇదివరకేమో అంత ఇదిగా బాధపడేదాన్ని,
ఈ రోజు నోరు పలుకుతుందే కానీ దాని యొక్క ఫీల్ లోపల లేదు. అది ఎందుకు అయింది? అది ఇప్పుడు నిన్న మీరు చెప్పారు కదా డిఎన్ఎం అని, అది అది స్లో డౌన్ అవుతుంది. ఎదుటి వ్యక్తి గురించి పాజిటివ్ గా ఆలోచించటం అనేది స్టార్ట్ అయింది నాకు అది. అది నిన్న కూడా రాత్రి దాసాజీ మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అంటుంటే, అందరూ ఒక రకంగా ఉంటారు కదా, ఎందుకు మనం అనుకోవాలి, ఆ ఎదుటి మనిషి లోపల ఉండి మనం వాళ్ళ ఫీలింగ్ లో మనం ఆలోచించామనుకో అసలు మనకి ఏది ఉండదు కదండి అని నేను ఆయనకి చెప్పగలుగుతున్నాను. అది నిన్న చాలా చాలా థ్యాంక్ యూ అర్చనాజీ. వెరీ. సో ఇప్పుడు మనము ఇంకా మిగతావి కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్ది, భగవాన్ ముక్తి మోక్ష క్లాస్ది, అది చెప్తాం. సో ఇది 9వ ప్రశ్న. 10 నిన్న చూసాము, 9 పెద్దది వదిలేసాము. సో అమ్మా భగవాన్ అడుగుతున్నాము, పాద ప్రణామం శ్రీ భగవాన్. మూల మంత్రం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ పరం జ్యోతి శ్రీ కల్కి భగవతి శ్రీ కల్కి భగవతే నమః. ఈ మంత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. ఇక్కడ శ్రీ భగవాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భగవాన్ ఏమన్నారంటే, ఇది చాలా అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైంది, అయితే మీకు కొద్దిగా మీకు ముక్తి పొందాక ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే మీకు ఇంకా ముక్తి పొందడానికి కూడా ఈ మంత్రం చాలా సహాయం చేస్తుంది. ఆ ప్రక్రియ మీ లోపల స్పీడ్ చేయడానికి ఎక్కువ సహాయం చేస్తుంది. మీకు కొంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పారన్నమాట. ఇంకా రానున్న కాలంలో మీరు ఇంకా ఎక్కువ ఎదుగుతూ ఉంటే దీన్ని ఇంకా లోతుగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు అర్థం చెప్పించడానికి కొద్దివరకు మనకి చూపించడానికి ప్రాచీన నాగరికత భారతదేశంలో అన్ని ప్రాంతాలలో, భారతదేశంలో మరియు వివిధ ప్రాంతాలలో, ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో మనం వెళ్ళామంటే అక్కడ ఒక సాంకేతిక విజ్ఞానం ఉంది, టెక్నాలజీ ఉంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏమిటంటే ఆ కాలం నుండి ఉంది. మనం అనుకుంటున్నాము ఈ కాలంలోనే చాలా మనం డెవలప్ అయిపోతున్నాము, మిషన్లను కనిపెట్టి మిషన్ల ద్వారా ఏదో మనం చేసేస్తున్నామని మనం అనుకుంటాము. కానీ అప్పుడు కూడా ఒక రకమైన సాంకేతిక విజ్ఞానం ఉంది, ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ఏంటంటే మంత్ర టెక్నాలజీ. సాంకేతిక పరిజ్ఞానం ఏంటి, దేని మీద ఉంది? మంత్ర బేస్డ్. అంటే సాంకేతిక ఈ విజ్ఞానము మంత్రం ద్వారా ఉంది. సో మంత్ర టెక్నాలజీ అంటారు. సో దీనికి చాలా ఎవిడెన్స్ ఉంది మన భారతదేశంలో. ఇది మన ప్రాచీన భారతీయులు ఇదంతా వాడారు. ఈ యొక్క పరిజ్ఞానం వాడి అన్ని పనులు అంత గొప్పగా చేశారు. ఎలా చేశారు అని సైంటిస్ట్ ఇప్పటి వరకు కూడా కనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే మనం సైన్స్ వస్తువుల మీద ఆధారపడి స్టక్ అయిపోయాం. వాళ్ళు అంతంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టారు, అంతంత ఎలా వాళ్ళు జీవించారు. మనకుండే కష్టాలు ఉన్నాయి, మనకుండే సమస్యలు వాళ్ళకు కూడా వచ్చున్నాయి కదా, ఎలా వాళ్ళు తీర్చుకున్నారు. అనారోగ్యమే కానీ, పాము కాటులే కానీ, ఎగరడము, పెద్ద పెద్దవి ఎలా, వాళ్ళకేమి ఇంజనీర్స్ లేరు, ఎలా వాళ్ళు చేసుకున్నారని మనం అనుకుంటున్నాం. అయితే మనకంటే చాలా ఉన్నతంగా బతికారు వాళ్ళు. సో దేని ద్వారా ఎలాగా అని నెమ్మదిగా ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. అదేమిటంటే చైతన్య పరంగా వాళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా వేరుగా ఉండేది. సో ఈ మంత్ర అనేది ఇప్పుడు భగవాన్ చెప్తున్నారు. మంత్ర టెక్నాలజీ ఏంటంటే మంత్రం కరెక్ట్గా గనక మనము లోపలికి తీసుకొని పలకగలిగితే మన చైతన్య లోతుకి వెళ్ళిపోతాము. మనం చైతన్యం లోతుకి వెళ్ళినప్పుడు అది ఇంకా శక్తివంతమైపోతుంది, అప్పుడు వండర్స్ జరుగుతాయి అని చెప్తున్నారనమాట. సో దేర్ ఆర్ స్పెసిఫిక్ వేస్, ఎన్నో ఒక విధానాలు ఉన్నాయి. వివిధ ప్రత్యేకమైనటువంటి వివిధ విధానాలు మంత్ర చాంటింగ్కి ఉన్నాయి. అంటే చైతన్యం లోపలికి వెళ్ళడానికి శ్రీ భగవాన్ ఏమంటున్నారు, చైతన్యం బేస్డ్గా ఉండేవన్నమాట వాళ్ళ టెక్నాలజీ అంతా చైతన్యం. సో ఆ చైతన్యంతో కనెక్ట్ అవ్వడానికి
చైతన్యంతో కనెక్ట్ అయ్యి చైతన్యంలో లోతులోకి వెళ్ళడానికి మంత్ర టెక్నాలజీ వాడేవారంట. సో ఈ మంత్ర టెక్నాలజీ ద్వారా చైతన్యానికి కనెక్ట్ అవ్వడము, ఆ చైతన్యానికి కనెక్ట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోవడం అనేది వాడేవారు. అందుకే అవి మిరకల్స్ జరిగేవి అనమాట, అన్ని అద్భుతాలుగా జరిగేవి. ఇప్పుడు మోడర్న్ సైన్స్కి కూడా అది అంతుపట్టదు. ఇప్పుడు మనకు విధానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మోడర్న్ సైంటిస్టులు ఏం చేస్తారు, ఒక చిన్న మన కంటికి కనిపించని వస్తువులు, బ్యాక్టీరియా ఇలాంటివి చిన్న చిన్నవి చూడాలంటే మైక్రోస్కోప్ వాడతాము. అలాగే పెద్ద పెద్ద దూరంగా ఉన్నాయి, మన కన్ను ఏంటంటే కొంతవరకే మనం చూడగలము, అయితే కెపాసిటీ తక్కువ ఉంది. సో మనకు అది కనిపించని సూక్ష్మ విషయాలు, అలాగే దూరంగా ఉండే పెద్ద విషయాలు, దూరంగా ఉండేవి కూడా కనిపించవు. సో మనం దూరంగా ఉండే వస్తువులను చూడాలంటే మనం ఏం వాడతాము, టెలిస్కోప్ వాడతాము. అలాగే టెలిస్కోప్ అనేది బిగ్గెస్ట్, చాలా దూరంగా పెద్దవి, అయితే చాలా దూరంగా ఉన్నాయి అవి చూడడానికి టెలిస్కోప్ వాడతాము. చిన్నవి చూడడానికి మైక్రోస్కోప్ వాడతాము. ఇది మోడర్న్ టూల్స్ అన్నమాట. అయితే మన పూర్వీకులు ఏం చేసేవారంటే మంత్రాన్ని వాడేవాళ్ళు. మంత్ర అనేది మంత్ర పలికి 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 చూడండి, ఋషులు మునులు వాళ్ళంతా జపం ద్వారానే సమాధిలోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రామ 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 అట్లా వాల్మీకి ఎలా వెళ్ళిపోయారు, అలా అప్పుడంతా కూడా ఆ మంత్ర కనెక్ట్ అయ్యేవారు చైతన్యానికి. ఆ పలికే దాంట్లో చాలా నిదానంగా చక్కగా డీప్గా పలుకుతూ ఆ చైతన్యానికి కనెక్ట్ అయిపోయేవారు. ఆ కనెక్ట్ అయ్యి సమాధిలోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఇంకేం చెప్పారంటే భగవాన్ చెప్తున్నారు, పూర్వము మంత్ర టెక్నాలజీ కంబైన్డ్ విత్ సమాధి టెక్నాలజీ. మంత్ర టెక్నాలజీ కంబైన్డ్ విత్ సమాధి టెక్నాలజీ. సో మంత్రం వాడుతూ సమాధిలోకి వెళ్ళి సమాధి అనే టెక్నాలజీని కూడా వాడేవాళ్ళు ఇవన్నీ తెలుసుకోవడానికి. సో ఇది డీప్ ఇంటూ దోస్ భగవాన్ చెప్తున్నారు, ఇంకా ఎక్కువ డీప్గా నేను వెళ్ళట్లేదు, కొద్ది వరకే ఇలా టచ్ చేస్తున్నాను మీకు అని చెప్పారు. బేసికల్లీ దేర్ ఆర్ సర్టన్ స్టెప్స్ ఎండింగ్ ఇన్ సమాధిలో కొంతవరకు ఎండ్ అయిపోతుంది. ఇది మంత్ర ఆల్సో గెట్స్ ఇన్వాల్వ్డ్. మంత్రము ఇదిలో ఇన్వాల్వ్ అయినప్పుడు లెట్ us సే, ఇప్పుడు మీరు యూనివర్స్ ఎలా, మన ఈ యొక్క విశ్వము ఎలా ప్రారంభమైంది అని మీకు ప్రశ్న ఉందనుకోండి, ఈ యూనివర్స్ ఎలా ప్రారంభమైంది అనే ఆ ప్రశ్న మీకు మంత్ర టెక్నాలజీ ద్వారా డీప్ సమాధిలోకి వెళ్ళినప్పుడు, చైతన్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు చూపించడం జరుగుతుంది అంటున్నారు. ఆ పాత కాలంలో వాళ్ళు అలా తెలుసుకునేవాళ్ళు. ఆ మంత్ర టెక్నాలజీ సమాధి టెక్నాలజీలోకి వెళ్ళి చైతన్యం లోపలికి వెళ్ళి విషయాలు తెలుసుకునేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు. దెర్ ఆర్ పర్టికులర్ వేస్. సో ఆ స్క్రిప్చర్స్ ఇవన్నీ రాశారనమాట, ఈ విధంగా వెళ్ళారు, ఇలాగ చేశారు అని అర్థమవుతుంది. సో దే కుడ్ గో డీప్ ఇంటూ సమాధి లోతుకి మంత్రాన్ని వాడి వెళ్ళేవారు. మంత్రాన్ని వాడి ఆ వైబ్రేషన్ కదా, మంత్ర ఈజ్ ఎ వైబ్రేషన్. సో చైతన్యం కనెక్ట్ అయ్యి లోతుకి వెళ్ళి యూ వుడ్ నో హౌ యూనివర్స్ ఎలా బిగిన్ అయ్యింది అనేది తెలుసుకునేవారు. అలాగే హ్యూమన్ అనాటమీ, హౌ బ్రెయిన్ ఫంక్షన్, మెదడు ఎలా ఫంక్షన్ చేస్తుంది. హ్యూమన్ అనాటమీ అంటే మన ఈ దేహంలో మన లోపల కనిపించవు కదా, ఎలాగ పని చేస్తున్నాయి అని తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళేవాళ్ళు అనమాట. అతి అద్భుతమైనటువంటి వివరణ మెదడు గురించి ఇచ్చారనమాట వాళ్ళు. అంటే మన మోడర్న్ సైన్స్ కూడా మెదడు కోసం అంత ఇవ్వట్లేదు, వారు మెదడు కోసం చాలా అతి అద్భుతమైన విషయాలు డిస్క్రిప్షన్, దాని వివరము అంత బాగా ఇచ్చారంట. ఎవరు? ఏన్షియంట్ స్క్రిప్చర్స్. సో మన పురాతన కాలమైనటువంటి ఈ రాతలలో ఇవన్నీ కూడా గ్రంథాలలో రచింపబడి ఉందన్నమాట. సో విచ్ ఎవర్ మోడర్న్ సైన్స్, ఇప్పుడు ఉండేటువంటి ఈ మోడర్న్ ఆధునిక ఈ కాలంలో సైన్స్ దానికి మ్యాచ్ అవ్వలేకపోతుంది. అంటే ఇంకా కూడా అంత దూరం రాలేదు అర్థం చేసుకోవడానికి, పైననే ఉంది ఇంకా. సో హౌ ద బాడీ ఫంక్షన్స్, ఎలా మన దేహం పనిచేస్తుంది, విశ్వం ఎలా పనిచేస్తుంది,
ఎలా అన్నీ వాళ్ళు లోపలికి వెళ్ళి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఇన్సైడ్ అవుట్ లోపలికి వెళ్ళిపోయి అన్ని తెలుసుకొని మరి బయటకు వచ్చేవాళ్ళు అనమాట. స్టిల్ ఆ మోడర్న్ సైన్స్ ఇంతకీ వాళ్ళు మన పెద్దలు పూర్వీకులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి ఇంకా రాలేదు వీళ్ళు. అంత లోతుకు వెళ్ళారు. పైన కొంత లెవెల్, ఇప్పుడు బావిలో బోర్ లెవెల్ లోతుకి వెళ్ళారు అనుకోండి, వాటర్ దొరుకుతుంది. వీళ్ళు సగం దూరం కొద్ది దూరం వచ్చేసి అదే ఏది కనిపిస్తే అదే బ్రెయిన్ ఇంతే ఇంతే అని ఇస్తున్నారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ దగ్గర. లోతుకు వెళ్తే కానీ అంత ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవ్వదు. సో అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు రావాలంటే చైతన్యంతో కనెక్ట్ అవ్వాలి. చైతన్యంతో కనెక్ట్ అయ్యి చైతన్యం లోతులోకి వెళ్తే కానీ అక్కడ నుండి మనం డ్రా చేయలేము. సైన్స్ వెళ్ళలేదు. సైన్స్కి లిమిటేషన్స్ ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. సైన్స్ అంటేనే పరిమితులు, ఊహలు, ఊహించుకొని చేసేది పరిమితులు. సో దాంతో లోపలికి వెళ్ళలేకపోతుంది. సో ఇక్కడ మీకు భగవాన్ చెప్తున్నారు అంటే మ్యాథమెటిక్స్, ఇప్పుడు మ్యాథమెటిక్స్, ఈ ఫిజిక్స్ ఇవన్నీ కూడా విశ్వంలో పుట్టాయి. అది కొత్తగా ఎవరు నేర్పించింది కాదు. ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ జరిగేప్పుడు అన్ని మ్యాథమెటిక్స్ పుట్టింది, ఫిజిక్స్ పుట్టింది, బయాలజీ పుట్టింది, అన్నీ పుట్టాయి. సో అవన్నీ కూడా యూనివర్సల్ లాస్ అన్నమాట. ఇది కూడా భగవాన్ చెప్తున్నారు. ఆ కాలంలో వారు ఇలా పుస్తకాలు తెరిచి చదువుకొని వాళ్ళు అట్లా వెళ్ళే వాళ్ళు కాదు. అవి బయటికి సబ్జెక్టులు బయటికి వచ్చిందే ఎలా వచ్చాయి? ఎవరు వచ్చి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయలేదు. వాళ్ళ మంత్ర టెక్నాలజీ వాడి సమాధి స్టేట్ లోపలికి, చైతన్యం లోపలికి వెళ్ళిపోయినప్పుడు మ్యాథమెటిక్స్తో కనెక్ట్ అయ్యారు. మ్యాథమెటిక్స్ డౌన్లోడ్ అయ్యింది వాళ్ళకి. వాళ్ళు వచ్చి బయట పుస్తకాలు రాశారు, మ్యాథమెటిక్స్ అంతా రాశారు. అలాగే సైన్స్ రాశారు, బయాలజీ రాశారు. అలా రామానుజం, ఇప్పుడు రామానుజంకి మనకి ఆయన ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటారు. అంటే ఈ ప్రపంచంలోనే అంత మ్యాథమెటిక్స్ ఎవరికి రాదు. అది ఆయన ఫార్ములాస్, వేల ఫార్ములాస్, ఒక బ్రెయిన్, ఒక మానవ మేధస్సు ఏదైతే ఉంటుందో అది 10 ఎవి ఇవ్వలేదన్నమాట. అలాంటిది వేలు ఇంకా కూడా పదిలపరిచారు మనకి. ఇంకా వెస్ట్లో పదిలపరిచారనమాట, దాన్ని మ్యూజియంలో పెట్టి. ఇంకా కూడా డ్రా చేయడం, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇంకొన్ని అర్థమైతేనే ఇంత టెక్నాలజీ మనకి డెవలప్ అయ్యింది. ఈరోజు ఏ డెవలప్ అవ్వాలన్నా రామానుజం మ్యాథమెటిక్స్ నుండే, ఫార్ములాస్ నుండే అయ్యింది. సో ఇంకా చాలా ఉన్నాయంట. ఇంకా అవన్నీ మనకు అర్థమైతే మన వరల్డ్, ఈ భూలోకం ఇంకా ఎంత ఫార్వర్డ్ అవుతుంది. సో మనం కనుక్కోలేకపోతున్నాం. ఆ మ్యాథమెటిక్స్ ఎలా వచ్చింది రామానుజంకి? ఆ స్టేట్ ఆఫ్ ఆ సమాధిలోకి అక్కడ అంతర్యామి దేవుడు ఇచ్చారు ఆ మంత్రం ద్వారా. అది వేరు చెప్తున్నారు భగవాన్, లోపల జరిగేది చెప్తున్నారు. సో అది మ్యాథమెటిక్స్ అలాగే బయటకు వచ్చింది దాని లోపల నుండి. అలాగే ఫిజిక్స్ బయటకు వచ్చింది, బయాలజీ కూడా బయటకు వచ్చింది. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఏదైనా కూడా మీకు ఆ డీప్గా దీర్ఘంలో ఉంటే ఈరోజు నేర్చుకుంటున్న కళలు, 64 కళలన్నీ కూడా అలాగే వచ్చాయి. యూ కుడ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. కావాలంటే ఇది మీరు వెళ్ళి ఎలా వచ్చిందని తెలుసుకోవచ్చు అని చెప్తే, ఎక్కడి నుండి వచ్చింది, ఎలా జరిగింది, లోతుకు వెళ్ళాలి మీరు. ఈ కుట్టేక్ మంత్ర, ఈ మంత్రాన్ని వాడి, పర్టికులర్ మంత్రాన్ని వాడుతూ మీరు సావో లోపలికి వెళ్ళి ఈ టెక్నాలజీని మీరు అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదే మన పూర్వీకులు చేసేవారు, అదే వండర్స్ అన్నమాట. అందుకే అది మన పూర్వీకులు ఆది కాలంలో నుండి 1,00,000 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు ఆ విధంగానే వాడేవారు. సో ఎందుకు ఆ టెక్నాలజీ వాళ్ళకి అంత పనిచేసింది? మంత్ర అంత పవర్ఫుల్గా ఎందుకు? చైతన్యం సమాధికి కూడా అంత పవర్ఫుల్గా కనెక్ట్ అయ్యే మంత్రాలు అవి. ఆ మంత్ర అంత పవర్ఫుల్ ఎలా ఉంది? వాళ్ళ చైతన్యంతో అంత లోతుకి ఎలా వెళ్ళేవారు అంటే వాళ్ళ డిఎన్ఎం తక్కువ ఉంది. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, వాళ్ళ డిఎన్ఎం, మెదడు, బ్రెయిన్కి డిఎన్ఎం తక్కువ ఉండడం వల్ల వాళ్ళు మంత్ర చేస్తున్నప్పుడు డీప్గా ఇన్వాల్వ్ అయిపోయేవారు. ఆ లోపలికి వెళ్ళిపోయేది, చైతన్యంతో కనెక్ట్ అయ్యేవాళ్ళు, చైతన్యం లోపలికి సమాధి స్టేట్లోకి వెళ్ళిపోయేవారు. అయితే వాళ్ళకు ఉండే ఒక ప్రశ్న మనసులో నుండి వెళ్ళేవారు కదా, ఆ ప్రశ్న అనేది ఒక డెస్టినేషన్. ఇప్పుడు మనం బస్సు తీసుకున్నాము, పలానా చోట ఇప్పుడు మనం సూలూరుపేటలో దిగాలి. ఇప్పుడు రేపు సూలూరుపేటకి టికెట్ తీసుకున్నాం. అప్పుడు ఏం చేస్తుంది? ఆ ట్రైన్ తీసుకెళ్ళి సూలూరుపేటలో దింపుతుంది.
అలాగా ఈ సమాధి స్టేట్ మంత్రాన్ని వాడుకొని ఆ లోపలికి వాళ్ళకు ఉండే ప్రశ్నకి అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ నుండి వాళ్ళకి ఏం అర్థం అవ్వాలో అవన్నీ అర్థమైపోయి బయటకు వచ్చేవారు. ఆ జ్ఞానంతో బయటకు వచ్చి వాళ్ళు పుస్తకాలు రాసేవారు అనమాట. ఆ డిఎన్ఎం తక్కువ ఉండడం వల్ల ఇవి జరిగినాయి. యుగాలు మారుతూ ఉన్న కొద్దీ, యుగాలు మారుతున్న కొద్దీ డిఎన్ఎం అనేది ఎక్కువ అవుతా వచ్చింది. అప్పుడంతా యుగ వ్యానిష్డ్, ఆ టెక్నాలజీ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇంకా మంత్రం మిగిలింది, లోపల ఏం జరగట్లేదు, చైతన్యంతో కనెక్ట్ అవ్వట్లేదు. ఈరోజు ఆ టెక్నాలజీ పూర్తిగా సాంకేతిక విజ్ఞానం, మంత్ర సాంకేతిక విజ్ఞానం అంటే విజ్ఞానం అనేది మర్చిపోయింది. అది ఎందుకు పోయిందంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు కాన్షియస్నెస్. వాళ్ళు చైతన్యంతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. లోపలికి సమాధిలోకి చైతన్యం లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఆ లోపలికి వెళ్తేనే ఒక ప్రశ్నతో అన్ని తెలుస్తాయి. సో ఇది ఎందుకు అప్పుడు జరిగింది ఇప్పుడు జరగట్లేదు ఎందుకు అంటే డిఎన్ఎం అప్పుడు తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు మంత్రంలో లోపలికి లీనమైపోయేవారు. ఈరోజు డిఎన్ఎం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఋషుల్లాగా తపస్సులోకి వెళ్ళలేకపోతున్నాము. సో ఈరోజు ఆ రోజు యుగాలు ఎలాగా ఎందుకు బయటకు వచ్చాము, యుగం మారేసరికి మైండ్ స్పీడ్ అయిపోయింది, ఆ డిఎన్ఎం ఎక్కువ అయిపోయింది, ఆలోచనలు పెరిగిపోయాయి, టెన్షన్ అన్ని పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయాయి. అప్పుడు అది ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పటికీ కూడా అమ్మ భగవాన్ చెప్తున్నారా, ఈ యొక్క మంత్ర టెక్నాలజీ అనేది అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంది. ఎక్కువ పెద్ద పవర్ఫుల్గా లేదు కానీ కొద్దిగా అయినా అక్కడక్కడ కనిపిస్తుంది. ఇప్పటికీ కొన్ని విలేజెస్లో మీరు చూడండి, మంత్రాల ద్వారా అది రోగాలు నయం చేసే ఊర్లు ఉన్నాయి. అది ఇంకా అలాంటిగా వాళ్ళలాగా ఎవరైనా ట్రై చేస్తే జరగదు, అది కేవలం వాళ్ళ వరకు జరుగుతుంది. అలా చాలా మన ఊర్లలో, మన భారతదేశంలో అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి. ఇప్పటికీ గవర్నమెంట్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఆ ఊరికి ఇచ్చింది. ఎందుకంటే పాము కాట ఆ విలేజెస్కి అంత మంత్రం ద్వారానే జరుగుతుంది. సో అది గాడ్స్ గిఫ్ట్ అని చెప్పేసి వాళ్ళకి అట్లా వెళ్తుంది. కానీ ఇది ఆ కాలం నుండి జీన్స్లో ఉండి వాళ్ళకి ఫ్లో అవుతుంది అనమాట. సో ఇక్కడ పాము కాటికి కొన్ని చోట్ల పాము కాటికి మంత్రం వేస్తారు. మంత్రం వేస్తే ఆ పాము విషం కూడా పనిచేయదు. అంటే మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే ఎంత పవర్ఫుల్ లోపలికి కనెక్ట్ అయ్యి వాళ్ళ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ డిఎన్ఏ తక్కువ ఉంది. అదే మంత్రం వాళ్ళు బయటకు చెప్పరు. లోపల ఎన్నేళ్ళైనా కొన్ని నియమాలతో ఉంటారు. ఒకవేళ మంత్రం మనకు బోధించినా మనకు పనిచేయదు ఆ మంత్రం, ఎందుకంటే డిఎన్ఏ మనది ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఉండడం వల్ల నమ్మకాలు ఉండవు, నమ్మం మనం. సో నమ్మకం ఉండదు, దానివల్ల పనిచేయదు. వాళ్ళ డిఎన్ఏ తక్కువ కాబట్టి అన్నీ పనిచేస్తాయి. సో ఒకవేళ ఆ మంత్రం పనిచేయకపోతే చచ్చిపోతాడనమాట. అంటే మంత్రం వాళ్ళకి పనిచేస్తుంది కాబట్టి, వాళ్ళకి కనెక్ట్ అయ్యి పనిచేస్తుంది కాబట్టి పీపుల్కి మంత్రం వేస్తే జరిపోయాయి. చిన్నప్పుడు అంతా కూడా చాలా ఊర్లలో అంటే చిన్నపిల్లలకి మోషన్స్ అయినాయి, భయపడ్డాడు అంటే ఒక దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళంతా మంత్రం ఇసి చూ అనేసరికి బాగైపోతుంది. దృష్టి మంత్రం ఉంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట కొంతమందికి. అది ఊరికే ఇప్పుడు అందరు కలిసి మంత్రం పనిచేస్తుంది, పనిచేయదు. కొంతమందికే వేరే అక్కడక్కడ అంటే ఇప్పుడు ఆకాశంలో చుక్కల్లాగా చాలా లక్షల్లో ఒకరిద్దరికి అట్లా ఉందంతే. అంటే ఆ జీన్స్ వాళ్ళ పూర్వీకుల నుండి వాళ్ళ జీన్స్ అలా కంటిన్యూ అవుతూ అలాగా ఉంది. తర్వాత తరము డిఎన్ఎం గనక ఇప్పుడు ఫాస్ట్ ఉంది, అది కంటిన్యూ అవుతుందా వాళ్ళకి తెలియదు అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ కూడా ఉంది. అంటే పాత కాలంలో ఇది చాలా పవర్ఫుల్గా దీన్నే వాడేవాళ్ళు అనేది ఇప్పుడు సైన్స్ కనుక్కుంటుంది అనమాట. వీళ్ళ చైతన్యాన్ని వాడి కాన్షియస్నెస్ బేస్ ధర్మం, అప్పుడంతా కూడా కాన్షియస్నెస్ బేస్ అనమాట. అంటే బండి నడవాలన్నా వాళ్ళు కనెక్ట్ అయ్యి అంతే బండి వెళ్ళేది. అలాగే పాతకాలంలో మనం చిన్నప్పుడు సినిమాల్లో ఉండేవి, అంటే మ్యాట్ మీద మంత్రం చేస్తే ఆ మ్యాట్ వాహనం లాగా గాల్లో ఎగిరేది. అంటే ఈరోజు ఏరోప్లేన్స్ వచ్చాయి మనకి. ఆ రోజు డీజిల్ లేదు, ఒక మనిషి డ్రైవర్ లేరు, ట్రైనింగ్ లేదు దానికి ఏరోప్లేను ఎగరడానికి. అయితే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఎలాగెళ్ళేవాళ్ళు? మంత్రశక్తి చైతన్యంతో కనెక్ట్ అయిపోయి వాళ్ళు అట్లా అనుకునేవాళ్ళు, ఎగిరేవాళ్ళు.
అంటే అంత హై, అంటే చాలా డిఎన్ఎం స్లోగా ఉంది వాళ్ళది. డిఎన్ఎం లోగా ఉండడం వల్ల అలా జరిగాయి. సో అది అమ్మ భగవాన్ మనకు అర్థం చెప్పిస్తున్నారు, ఇవి జరుగుతాయి, ఇది రియల్, ఇవన్నీ రియల్. ఈరోజు కల్పితంలాగా అనిపిస్తాయి. కథల్లో నిజమా, ఏదో కథలు రాశారు, నిజంగా ఎలా ఉంటుంది అని మనం అనుకుంటాం. ఎందుకంటే మన డిఎన్ఎం చాలా హెవీ స్పీడ్. ఆ హెవీ స్పీడ్కి నమ్మకాలే ఉండవు. మనం నమ్మము, మంత్రాన్ని నమ్మము, దేవుణ్ణి నమ్మము. బయటికి మన జీవితంలో ఈరోజు అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి, మనము నమ్మలేని నిజాలు ఉన్నాయి కాబట్టి నమ్మాల్సి వస్తుంది. కానీ ఎక్కడో కోశాన అపనమ్మకం కూడా ఉంటుంది. ఎందుకంటే డిఎన్ఎం హెవీ మూలాన ఇవన్నీ మనం చేయలేమన్నమాట. సో అందువల్ల ఇది జరుగుతుంది అని శ్రీ భగవాన్ మనకి తెలియజేశారనమాట. సో ఇంకా కూడా మనకు అవి జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత, ఇప్పుడు సమాధి, సపోజ్ యు ఆర్ గోయింగ్ టు సమాధి, మీరు ఇది ఈ మంత్రాన్ని లోపల వరకు చూసుకుంటూ ఉండాలి. ఈ మంత్రం ఎలా పనిచేస్తుంది, ఎలా వెళ్తుంది, ఎక్కడ అని. ఇప్పుడు అలాగే లోతుకి సమాధి వరకు వెళ్ళడానికి మీరు అనుకుంటున్నారు అనుకోండి, ఈ మంత్రాన్ని అలా లోతు చూస్తూ చూస్తూ కనెక్ట్ అయినప్పుడు ఒక పాయింట్ తర్వాత అక్కడ ముందుకు వెళ్ళలేరు, ఆ వెనకాలకి వెళ్ళలేరు అనమాట. డీప్గా చైతన్యం లోకలికి వెళ్తారు కదా, అక్కడ అంతవరకు ఇంకా లోతుకు వెళ్ళలేరు. సో ఏం ఆపుతుంది అంటున్నారు, ఏదో ఒకటి ఆపుతుంది అక్కడ. ఇంకా వెళ్ళి 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 డీప్గా సమాధిలోకి డీప్గా వెళ్ళిపోయారు అనుకోండి, మంత్ర టెక్నాలజీ వాళ్ళు వెళ్ళి 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 ఒక పాయింట్ తర్వాత వెళ్ళలేరు, ఒకటి ఆపుతుంది అంటున్నారు. అదే ఏమిటి అంటే అక్కడ శ్రీ అమ్మ భగవాన్ చెప్తున్నారు, అది ప్యూర్ చైతన్యము. ప్యూర్ చైతన్యము అక్కడ నీలో ఇంకా ఆ లోపలికి వెళ్ళకుండా ఆపుతుంది. ఉత్తి చైతన్యం కాదు, ప్యూర్ చైతన్యం. ఉత్తి చైతన్యం కాదు, ఉత్తి చైతన్యంలో నుండి వెళ్తున్నారు. అంటే చైతన్యంలో నుండి వెళ్ళి వెళ్ళి ప్యూర్ చైతన్యం దగ్గరికి టచ్ అయిపోతారు. ఆ తర్వాత స్టాపింగ్ పాయింట్ ఈస్ ప్యూర్ చైతన్యం. అంటే అక్కడ వరకు ప్యూర్ చైతన్యం దగ్గరికి వెళ్ళి ఆగుతున్నారు. అది ఎక్స్పీరియన్స్ చేయవలసిందే, వివరించలేము. అనుభవించడం తప్ప వివరించలేము. అంత లోపలికి వెళ్ళిపోయారు. దెన్ యూ విల్ గెట్, అక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఏం ఐడియా వస్తుందంటే, మీకు ఏమర్థమవుతుందంటే, అదే మూలము అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు దాని వెనకాల ఇంకా ఏమీ లేదు, ఆ లోపల ఇంకా ఏదో ఉంది, మనం వెళ్ళలేకపోతున్నాము, తెలుసుకోలేకపోతున్నామని అనిపిస్తుంది. మీరు ఇంకా ట్రై చేస్తూ ఉంటారు, అయితే ఏమీ తెలియదు. చైతన్యం ప్యూర్ చైతన్యం తప్ప ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో వెనకాల ఉందనిపిస్తుంది, అయితే వెళ్ళలేరు, తెలుసుకోలేరు. అదే అమ్మా భగవాన్ చెప్తున్నారు, యూ మే కాల్ ఇట్ ఈస్ బ్రహ్మన్. సో బ్రహ్మన్ అంటాం, చైతన్యం, ప్యూర్ చైతన్యం పేరు బ్రహ్మన్ అంటారు. మన హిందూయిజం సనాతన ధర్మాల్లో ఆ ప్యూర్ చైతన్యాన్ని, శుద్ధ చైతన్యము, ఆ శుద్ధ చైతన్యాన్ని మనము బ్రహ్మన్ అంటున్నాము. ఎవరంటున్నారు? హిందువులు అంటున్నారు. సో వేరే మతాల వాళ్ళు ఏమంటున్నారు? గాడ్ అంటున్నారు. సో ఆ ప్యూర్ చైతన్యం, శుద్ధ చైతన్యం మన లోపల నుండి సమాధి మంత్ర వెళ్ళి చాలా లోతుగా వెళ్ళిపోయినప్పుడు శుద్ధ చైతన్యం ఉంటుంది. ఆ శుద్ధ చైతన్యాన్ని వీళ్ళు దేవుడు అంటున్నారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జివ్స్ అందరూ దేవుడు అంటున్నారు. మనము ఏమంటున్నాం? బ్రహ్మన్ అంటున్నాం.
సో ఈ ప్రాసెస్లోకి మీరు వెళ్ళినప్పుడు ఈ చైతన్యం, స్టేట్ ఆఫ్ చైతన్యంలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క చైతన్యంలోకి అమ్మ భగవాన్ ప్రాసెస్లోకి తీసుకెళ్ళినప్పుడు, అంటే లోతుకి వెళ్ళినప్పుడు, చాలా లోతు, అది మామూలు విషయం కాదు, ఏమీ ఉండదన్నమాట. ఇప్పటికే చాలా మంది ఏమయ్యిందో తెలియదు, ఏం లేదంటున్నారు కదా. అది ఆ ప్యూర్ చైతన్యము ఇంకా లోతుకి వెళ్ళలే, అక్కడికి వచ్చి ఆగింది. లోతుకి వెళ్ళి అందులో ఉన్నప్పుడు అమ్మ భగవాన్ చెప్తున్నారు, అందులో మీరు ఉన్నప్పుడు మీకు ఫస్ట్ ఓంకారం వినిపిస్తుంది. దానిలో ఉండి వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసినప్పుడు మీకు ఓంకారం వినిపిస్తుంది. ఆ శుద్ధ ప్యూర్ చైతన్యంలో నిలిచినప్పుడు ఓంకారం వినిపిస్తుంది. ఈరోజు సైంటిస్టులు ఆ సౌండ్ రికార్డ్ చేస్తున్నారు. ఆ రికార్డ్ చేసినప్పుడు ఓంకారం వినిపించింది. అప్పుడు ఈ విశ్వానికి అదే ఆరంభం. అంటే ఫిజికల్ అవ్వడం, అంతవరకు ఫిజికల్ లేదు, అంటే సౌండ్ లేదు, ఏం లేదు. దానికి ముందు, సౌండ్కి ముందు ఏముంది? శుద్ధ చైతన్యం, ప్యూర్ చైతన్యం. ఆ ప్యూర్ చైతన్యంలో నుండి మొదటి మేనిఫెస్టేషన్, ఫస్ట్ ప్రత్యక్షము సౌండ్. ఆ సౌండ్ వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ని విన్నప్పుడు ఫస్ట్ మేనిఫెస్టేషన్ వైబ్రేషన్, సౌండ్ వైబ్రేషన్. ఆ సౌండ్ ఓంకారము. ఓంకార ప్రణవం అంటాం, పవిత్రం. ఫస్ట్ మేనిఫెస్టేషన్ ప్యూర్ కాన్షియస్నెస్ నుండి వచ్చే పదం ఓంకారము. అందులో ఇంకా డీప్గా అందులోనే నిలిచినప్పుడు అమ్మ భగవాన్ చెప్తున్నారు, అందులోనే మీరు ఉన్నప్పుడు మీరు ఇంకొకటి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఫస్ట్ వింటారు, ఓంకారాన్ని వింటారు, దానిలోనే ఉన్నప్పుడు ఇంకొకటి ఉనికిని ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎగ్జిస్టెన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ ఎగ్జిస్టెన్సే ఉనికి ఉంది, ఉనికిని ఎక్స్పీరియన్స్ చేస్తారు. దాన్ని సత్ అంటున్నారు. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఉనికి. ఆ తర్వాత దాంట్లో ఇంకొద్దిగా నిలిస్తే డీప్గా ఆ తర్వాత మీరు లోపలికి వెళ్ళి అలాగే చేస్తూ ఉంటే మీరు చిత్తుని ఎక్స్పీరియన్స్ చేస్తారు, చిత్తుని ఎక్స్పీరియన్స్ చేస్తారు. చిత్ హ్యాస్ నో ఈక్వల్ వర్డ్. చిత్తుకి ఇంగ్లీష్లో కరెక్ట్ వర్డ్ లేదు. అయితే దాన్ని మనము ప్రజ్ఞా చైతన్యము అని అనొచ్చు. ఇంటెలిజెన్స్ కాన్షియస్నెస్ అనొచ్చు. ఆ చైతన్యం యొక్క ప్రజ్ఞను అనుభవిస్తారు. ఆ ప్రజ్ఞ సంథింగ్ టు కమ్యూనికేట్, అంటే ఆ ప్రజ్ఞ అన్నమాట, ఇంటెలిజెన్స్. సో మనము కనెక్ట్ అవ్వడానికి, ఇతరులతో అన్నిటితో కనెక్ట్ అవ్వడానికి ఒక ఇంటెలిజెన్స్. అలాగే దాంట్లోనే ఇంకా నిలిచారనుకోండి, ఇంకా లోతుగా నిలిచారనుకోండి, అక్కడ మీరు ఆనందాన్ని కనుక్కుంటారు. ఆనంద అనుభూతిని చేస్తారు అక్కడ లోతులో. సో దీన్ని బట్టి చూస్తే ఓంకారం నుండి మొదలవుతుంది, ప్యూర్ కాన్షియస్నెస్ నుండి ఓంకారం మొదలైంది. ఓంకారం లోతుగా నిలిచినప్పుడు
సత్ ఉంది. సత్ లోపల అలాగే అనుభవిస్తూ నిలిచినప్పుడు చిత్ ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. అట్లాగే నిలిచినప్పుడు ఆనందం అనుభూతి అయ్యింది. ఓం సచ్చిదానందము అక్కడ వరకు వచ్చేసాం. సో అమ్మా భగవాన్ చెప్తున్నారు, ఆల్ దిస్ ఈస్ ఆఫ్టర్ ద ఫస్ట్ థింగ్. ఓంకారం తర్వాత ఉన్నవి. ఓంకారానికి ముందు ఏముంది? ఓంకారానికి ముందు ప్యూర్ చైతన్యం మాత్రం ఉంది. ఓంకారానికి తర్వాత ఉంది ఏమిటి అంటే సత్ చిత్ ఆనందము. ఓంకార లోపలికి తర్వాత వెళ్తే ఇవన్నీ ఉన్నాయి. సో ఈ కాన్షియస్నెస్ని మనము బ్రహ్మన్ అంటున్నాం. ఈ బ్రహ్మన్ ఓంకారానికి ముందు ఉండేది బ్రహ్మన్, తర్వాత ఉండేది సత్, తర్వాత సత్ తర్వాత చిత్, చిత్ తర్వాత ఆనంద, తర్వాతలు ఉన్నాయన్నమాట. సో ఈ బ్రహ్మన్ నుండి ఓంకారం, ఓంకారం నుండి సత్తు, సత్తు నుండి చిత్తు, చిత్తు నుండి ఆనంద. సో తర్వాత ఏమవుద్ది? దేర్ఫోర్ అమ్మా భగవాన్ ఏమంటున్నారు, కాబట్టి దిస్ ఈజ్ ఆల్ పరబ్రహ్మన్. బ్రహ్మన్ ప్యూర్ కాన్షియస్నెస్. ఆ తర్వాత వచ్చింది ఓం సత్ చిత్ ఆనంద. ఈ మూడు కలిపితే పరబ్రహ్మన్. బ్రహ్మన్ ఏమి లేదు. తర్వాత ఈ 4 వచ్చాయి, ఓం సత్ చిత్ ఆనంద. సో ఈ 4 కలిపితే పరబ్రహ్మన్, బియాండ్ బ్రహ్మన్. Therefore, this is all Parabrahman, beyond Brahman. సో ఈ బ్రహ్మన్ ప్యూర్ కాన్షియస్నెస్ లో అనుభవిస్తూ ఉంటే లోతుకెళ్తే ఓం, మళ్ళీ లోతుకెళ్తే అలా లోతు 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 లోతుకెళ్ళారు. పరబ్రహ్మం బియాండ్, బ్రహ్మానికి బియాండ్ అన్నమాట ఇది. Then what happens? As you stay on, ఇంకా దానిలోనే ఉన్నారంటే you will see the emergence of divine qualities. అప్పుడు దానిలోనే ఇంకా ఉన్నారనుకోండి, ఆనందంలో అలాగే ఉన్నారు అక్కడ లోతులో, అప్పుడు ఒక దైవికమైన గుణాలు ప్రత్యక్షమవుతాయి. దైవికమైన గుణాలు ఆ చైతన్యానికి దైవిక గుణాలు ప్రత్యక్షమవుతాయి. అదే పురుషోత్తమ. యాజ్ యూ స్టే ఆన్, ఇంకా పురుషోత్తమ ఆ డివైన్ క్వాలిటీస్లో అలాగే ఉన్నారంటే మీరు చూస్తారు ఎమర్జెన్స్ ఆఫ్ డివైన్ బీయింగ్. ఒక దైవికమైన ఒక వ్యక్తి, బీయింగ్, ఒక ఆత్మ అని చెప్పొచ్చు. మనకు ఒక డివైన్ బీయింగ్ని పుట్టక చూస్తారు, పుడుతుంది. ఆ కాస్మిక్ బీయింగ్ అని కూడా అంటారు, యూనివర్సల్ బీయింగ్ అని కూడా అంటారు. దైవికమైన ఒక చైతన్యము, దైవికమైన ఒక చైతన్యము పుడుతుంది. విశ్వ చైతన్యము, దైవిక చైతన్యము అని మనము అనొచ్చు. కాస్మిక్ బీయింగ్, యూనివర్సల్ బీయింగ్, వన్ బీయింగ్. సో ఈ దైవిక చైతన్యము, విశ్వ చైతన్యం ఏదైనా అనొచ్చు. ఒక్క బీయింగ్, ఒక చైతన్యము, దైవిక చైతన్యం, ఒక దైవిక చైతన్యము. ఒక దైవిక చైతన్యాన్ని మనము పరమాత్మ అంటున్నాం. పరమాత్మ, ఒక దైవిక చైతన్యాన్ని మనము పరమాత్మ అంటున్నాం. ఈ అంత దూరంకి వెళ్ళేసరికి, అంత లోతుకి వెళ్ళేసరికి, మనకు అంత లోతుకి వెళ్ళేసరికి ఏమవుతుందని చెప్తున్నారు భగవాన్, వేరియస్ లోకాస్ క్రియేట్ అయిపోయి ఉంటాయి. ఎన్నో లోకాలు సృష్టింపబడ్డాయి. అక్కడికి వెళ్ళేసరికి ఎన్నో లోకాలు అప్పటికే సృష్టించబడ్డాయి. ఎన్నో జరుగుతూ ఉన్నాయి అక్కడ.
ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో లోకాలు క్రియేట్ అయినాయి, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్కటి జరుగుతూ ఉంది, చాలా జరుగుతూ ఉన్నాయి. మనం పర్టికులర్ గోయింగ్ టు దట్ మంత్ర అలోన్ వీఆర్ కనెక్టింగ్. ఏ మంత్రం అయితే మనము జపం చేస్తూ ఉన్నామో ఆ మంత్ర అడ్రస్కి ఆ లోకానికి వెళ్తాము. వేరే మంత్ర అయితే వేరే లోకం, ఈ పర్టికులర్ ఈ మంత్ర అయితేనే దీనికి వెళ్తారు, కనెక్ట్ అవుతారన్నమాట అక్కడికి. ఇఫ్ యూ ఫాలో సమ్ అదర్ మంత్ర, ఇంకేదైనా మంత్రాన్ని మీరు ఫాలో అవుతే ఇంకా వేరేది జరుగుతుంది, ఇది జరగదు. ఈ మంత్రాన్ని మీరు ఫాలో అవుతే మీకు అక్కడ ఇంకా లోతుగా, అంటే అలోకానికి, ఇప్పుడు అక్కడికి డీప్గా వెళ్ళిపోయాం కదా, ఆ డివైన్ బీయింగ్లోకి వెళ్ళాము. ఆ డివైన్ బీయింగ్లోకి వెళ్ళినప్పుడు వన్ బీయింగ్లోకి వెళ్ళాము. ఆ వన్ బీయింగ్లోకి వెళ్ళిన తర్వాత ఏ మంత్రం మీ ద్వారా ఇప్పుడు వచ్చారో ఆ లోకానికి, లోకాలు ఎన్నో క్రియేట్ అయ్యాయి కదా, ఆ లోకానికి వెళ్ళిపోతారు. ఆ లోకంలో ఏంటి, పరంజ్యోతి. పరంజ్యోతి కల్కి, ఇంకా మంత్రం ఏముంది, పరంజ్యోతి కల్కి భగవతి సమేత కల్కి భగవతే నమః. శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః అనే మంత్రం అడ్రస్కి వెళ్ళిపోతాం. ఇది అడ్రస్ అన్నమాట. ఈ అడ్రస్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ వరకు అందరు వస్తారు, అయితే ఇక్కడ నుండి మన అడ్రస్ మారిపోతుంది. సో వాట్ వి ఫైండ్ ఈజ్, ఇక్కడ వి ఫైండ్ పరంజ్యోతి ఆఫ్టర్ దట్. ఆ తర్వాత మనం పరంజ్యోతిని చూస్తాము. ఆ పరంజ్యోతిలో ఆఫ్టర్ పరమాత్మ, పరమాత్మ అయ్యాక పరంజ్యోతిని చూస్తాం. వి ఫైండ్ పరంజ్యోతి. ఆ పరంజ్యోతి టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ కల్కి భగవతి అండ్ భగవాన్ ఇన్ అదర్ లోక. సో పరమాత్మ అంటే వన్ బీ వన్, ఒక దైవిక చైతన్యం. ఆ దైవిక చైతన్యంలోకి వెళ్ళాలంటే బ్రహ్మం నుండి ఇంత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక అక్కడ ఎన్నో లోకాలు క్రియేట్ అవుతాయి. ఆ ఒక లోకంలో ఆ తర్వాత పరంజ్యోతి కల్కి భగవతి సమేత కల్కి భగవతే నమః అనేది మేనిఫెస్ట్ అయిపోతుంది, అక్కడ అవతరిస్తుంది. ఆ లోకంలో కల్కి భగవతి అండ్ కల్కి భగవాన్, ఆ లోకంలో పైన పరంజ్యోతి. పరంజ్యోతి టేక్స్, ఆ పరంజ్యోతియే అవతరిస్తుంది. ఈ అవతారంలో అక్కడ ప్రత్యక్షమవుతుంది ఆ లోకంలో. అవతార్ అమ్మా భగవాన్, దట్ ఆల్సో క్యాన్ బి కాల్డ్ యాజ్ అవతార్ అమ్మా భగవాన్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద అదర్ లోక. ఆ లోకల్ అవతార్ అమ్మా భగవాన్ అంటే అక్కడ పరంజ్యోతి అమ్మా భగవాన్గా అవతరించింది. ఇది ఆ లోకంలో. ఫ్రమ్ దేర్ వీఆర్ డూయింగ్ ఆల్ ద మిరకల్స్. అమ్మా భగవాన్ చెప్తున్నారు, మీరు మంత్రం ఇది ఇక్కడ చేస్తున్నారు కదా, ఆ లోకంలో అవతరించిన శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ అక్కడ అవతరించున్నారు ఆ లోకంలో. అక్కడ మీరు మంత్రం చేస్తున్నప్పుడు అక్కడ కనెక్ట్ అయ్యి అక్కడ నుండి మీకు అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకే మేము ఇంత అద్భుతాలు చేయగలుగుతున్నాము. అందుకే బంధం అనేది ఉండాలి అంటున్నారు. అమ్మా భగవంతో స్ట్రాంగ్ బాండ్ ఉంటే అప్పుడు ఆ మంత్రం చేస్తున్నప్పుడు అక్కడికి కనెక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా అద్భుతాలు జరుగుతాయి. వైస్ కల్కి, కల్కి ఎందుకు, కల్కి ఎందుకంటే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు స్వర్ణయుగాన్ని తీసుకురావాలి. భూలోకంలో స్వర్ణయుగాన్ని తీసుకురావాలి అంటే నెగిటివ్ ఫోర్స్లను కట్ చేయాలి. సో ఈ నెగిటివ్ దుష్ట శక్తులు, నెగిటివ్ శక్తులు ఉంటాయి. ఈ నెగిటివ్ శక్తులను ఎదుర్కొని సత్యయుగాన్ని స్థాపన చేయాలి భూలోకంలో. ఆ చేయడానికి కల్కి. సో అక్కడ అవతరించిన కల్కి అవతారం అమ్మా భగవానే కదా, ఆ అవతారము మనం ఇక్కడ చాంటింగ్ చేసినప్పుడు ఆ యొక్క శక్తి ఆ మొత్తము ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ని కట్ చేస్తూ
మనకి ప్రొటెక్షన్ ఇస్తూ గోల్డెన్ ఏజ్ని డిస్టర్బ్ చేయకుండా భూలోకంలో స్థాపించేలాగా చేయటానికి కల్కి కావాలి. సో టు బ్రింగ్ అబౌట్ గోల్డెన్ ఏజ్, ఇది ఆ గోల్డెన్ ఏజ్ అనేది పైలోకంలో జరగాలి, అప్పుడే ఇది ఇక్కడికి వస్తుంది. సో పైలోకంలో ఆల్రెడీ ఇక్కడ అక్కడ జరుగుతుంది, ఆ జరిగిందే ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ మనకి 2 ఎనర్జీస్, సో శక్తులు, 2 శక్తులు ఉన్నాయి. 2 వేరు శక్తులు ఇవి. చాలా అది జ్ఞానంతో వినండి అమ్మా. ఈ వరల్డ్, ఈ లోకంలో కాదు, పై లోకంలో 2 వేరు శక్తులు, యాక్చువల్గా 2 డిఫరెంట్ ఎనర్జీస్, 2 వేరు శక్తులు 2 ఉన్నాయి. ఒక శక్తి పేరు భగవతి శక్తి, ఇంకొకటి భగవాన్ శక్తి. స్త్రీ శక్తి, పురుష శక్తి. భగవతి శక్తి, భగవాన్ శక్తి. సో ఆది కాలం నుండి ఈ 2 శక్తులు వేరువేరుగానే ఉన్నాయి అంటున్నారు అమ్మా భగవాన్. ఆది కాలం నుండి ఈ 2 శక్తులు వేరువేరుగానే పనిచేస్తున్నాయి, వేరువేరుగానే ఉన్నాయి. నేను దాని లోపలికి ఇప్పుడు వెళ్ళను, నేను అది లోతుకి వెళ్ళట్లేదు అని చెప్తున్నారు. 2 ఎనర్జీస్ విచ్ ఆర్ కాంటెంపరీ. సో 2 ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. ఆ ఫిజికల్ భూలోకంలో, పైలోకంలో 2 వేరువేరుగా ఉన్నాయి. సో భూలోకంలో మనము ఈ 2 కూడా ఈ భూలోకంలో పనిచేస్తూ ఉన్నాయి. అది మనము అమ్మా భగవాన్ అంటున్నాం. సో అమ్మ ఒక శక్తి, భగవాన్ ఒక శక్తి, ఒకటైనప్పుడు ఒకటిగా పనిచేస్తున్నాయి. 2 వేరు శక్తులు ఒకటిగా పనిచేస్తున్నాయి. ఈ భూలోకంలో గోల్డెన్ ఏజ్ని తీసుకురావడానికి 2 వేరు శక్తులు ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నాయి అంటున్నారు. మనము ఆ 2 శక్తులను మనము అమ్మా భగవాన్ అంటున్నాము. దట్ ఆల్సో ఇస్ అన్ అవతార్. ఈ భూలోకంలో వారు అవతరించిన ఈ 2 శక్తులను కూడా అవతార్ అంటాం. పైలోకంలో పరంజ్యోతి అమ్మా భగవాన్ అవతారము, అతి అవతారమ్మా భగవాన్, ఇక్కడ కూడా అవతారమ్మా భగవాన్. బోత్ కెన్ బి కాల్డ్ పురుషోత్తమ. పురుషోత్తమ, పైలోకంలో పురుషోత్తమ ఉన్నారు, ఇక్కడ పురుషోత్తమ. అమ్మలో పురుషోత్తమ, భగవాన్ని పురుషోత్తమ. పురుషోత్తమ అమ్మా భగవాన్ అని మనం అంటాం. ఎందుకంటే వారు అన్ని క్వాలిటీస్ కలిగి ఉన్నారు. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ. ఈ పురుషోత్తమలో సమస్తము ఉన్నాయి. సమస్తము, ఆల్ డివైన్ క్వాలిటీస్, ఆ డివైన్ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా పురుషోత్తమ అమ్మా భగవాన్లో ఉన్నాయి. సో దిస్ కల్కి భగవతి సమేత కల్కి భగవతే నమః అనేది 2 డిఫరెంట్ ఎనర్జీస్. ఈ భూలోకంలో 2 వేరు శక్తులు వేరుగా పనిచేస్తాయి. అయితే సత్యయుగాన్ని భూలోకంలో స్థాపించడానికి 2 శక్తులు పనిచేస్తున్నాయి. అమ్మాస్ ఎనర్జీ, భగవతి ఎనర్జీ, భగవాన్ ఎనర్జీ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సోమ. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, భగవాన్ శక్తి, భగవతి శక్తి ఈ భూలోకంలో మిమ్మల్ని సత్యుగంలోకి తీసుకెళ్ళటానికి పనిచేస్తున్నాయి. అలాగే లోక కళ్యాణంలో భూలోకం అంతా కూడా సత్యయుగంలోకి ఆ డిఎన్ఎం ఆపడానికి, తగ్గించడానికి పనిచేస్తున్నాయి. ఈ డిఎన్ఎంని తగ్గించడానికి, పనిచేయడానికి అమ్మ శక్తి ఎలా వస్తుందంటే, అమ్మ శక్తి భగవాన్ శక్తి. భగవాన్ శక్తి ఏంటంటే సోమాగా బయటికి వస్తుంది. సోమ మీకు రావటము, ఇవంతా పవర్ లోపల వస్తుంది కదా, ఆ నీళ్ళల్లోకి పవర్ రావడం, నీళ్ళల్లోకి పవర్ రావడాన్ని భగవాన్ శక్తి, అది భగవాన్ శక్తి. సోమ అనేది భగవాన్ శక్తి. ఆ భగవాన్ శక్తి సోమాలోకి రావటం. సోమ క్యాన్ బి వెరీ పవర్ఫుల్. భగవాన్ చెప్తున్నారు, మీకు స్ట్రాంగ్ బాండ్ ఉంటే మేము ఇచ్చే సోమ చాలా పవర్ఫుల్, అన్ని రోగాలను మట్టు మాయం చేసేస్తాయి.
అన్ని సమస్యలను జీరో చేసేస్తాయి. అయితే బాండ్ ఉంటేనే ఆ బాండ్తో పిలిచినప్పుడే ఆ సోమ ఇస్తాము. సో అని చెప్తున్నారమ్మ భగవాన్. భగవాన్ శక్తి అనేది సోమాగా ప్రత్యక్షం అవుతుంది. అమ్మ శక్తి ఎలాగ మీకు తెలుస్తుంది మాకు అమ్మ వచ్చారా ఎలాగ అంటే సుగంధ ఫినామినన్. మీకు అమ్మ వచ్చారన్న వెంటనే చుట్టూ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఆ సువాసన అనేది అమ్మ వస్తేనే ఆ సుగంధం వస్తుంది. అమ్మ మీ చైతన్యం మీ చుట్టుప్రక్కల ఉన్నారు అంటే సుగంధం అది. భగవాను సోమ భగవాను సుగంధ అమ్మ. సో దట్ ఫ్రేగ్రెన్స్ దట్ మెనీ పీపుల్ గెట్. ఎంతో మంది 37 సంవత్సరాల నుండి కూడా మీకు అనుభూతి వచ్చినప్పుడు, పిలుస్తున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు, భజనలో ఉన్నప్పుడు సుగంధం మీ చుట్టూ సుగంధం నిండిపోతుంది అనమాట. అప్పుడు అమ్మ నిండిపోయారని అర్థము. సో మేనిఫెస్టేషన్ ఈజ్ యాక్చువల్లీ అదర్ లోక. అందుకే ఈ ప్రత్యక్షాలన్నీ కూడా భూలోకంలో జరగలేదు. ఈ ప్రత్యక్షాలన్నీ కూడా వేరే లోకల్లో ప్రత్యక్షమైనవి ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ అమ్మా భగవాను ఉన్నారు కాబట్టి అక్కడ అమ్మా భగవాను, ఇక్కడ అమ్మా భగవాన్ కాబట్టి కనెక్ట్ అవుతారు. కాబట్టి అన్ని ఫినామినల్ని కిందికి లాగుతున్నారు. సో ఇక్కడికి తీసుకొస్తున్నారు. సో ఫర్ కలికి ది డిస్ట్రక్షన్, ఈ భూలోకము వినాశనం జరుగుతున్న సమయం ఇది. కలియుగం వినాశనం జరుగుతున్న సమయం. ఆ వినాశనంలోకి వెళ్లకుండా ఆ వినాశనాన్ని హ్యాండిల్ చేయాలంటే కలికి కావాలి. సో కలికి ఆ దుష్ట శక్తిని, ఆ డిస్ట్రక్షన్ వినాశనం జరగకుండా కరెక్ట్గా మనము సత్యయుగాన్ని స్థాపించేలాగా సహాయం చేస్తున్నారనమాట. సో వినాశనాన్ని అందుకే కలికి కాపాడండి కాపాడండి అంటాం కదా. ఈ దుష్ట శక్తి వినాశనం నుండి మిమ్మల్ని రక్షించేవాడు, లోకాన్ని రక్షించేవాడు కలికి అని. సో ఎన్నో నెగిటివ్ శక్తులను మనం ఎదుర్కోవాలి. ఎన్నో నెగిటివ్ శక్తుల్ని మనిషి ఎదుర్కోవాలి. ఇక్కడ ఈ భూలోకంలో ఎదుర్కోవాలి. ఆ నెగిటివ్ శక్తులను ఎదుర్కోవాలి అంటే కలికి రావాల్సిందే. సో థింగ్స్ ఆర్ దేర్. ఎన్నో అది వచ్చి కలికి ఆ నెగిటివ్ శక్తులను చీల్చుకుంటూ వచ్చి మీ డిఎన్ఎంని తగ్గించేయాలి. డిఎన్ఎంని తగ్గిస్తే మీరు ముక్తులైపోతారు. సో దట్ ద మంత్ర, ఈ మంత్ర మీనింగ్ ఇది. ద ఫార్మ్ ఈజ్ పరంజ్యోతి. పరంజ్యోతి అనేది రూపం. ఐదర్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ పరంజ్యోతి, ఫుల్ పరంజ్యోతి అనేది ఈ మంత్రము, ఈ పరంజ్యోతి. ఆ పరంజ్యోతిలో రూపము అమ్మా భగవాన్ పరంజ్యోతిగా కనిపించవచ్చు, లేదా రౌండ్ ఒక పరంజ్యోతి లైట్ మాత్రమే కనిపించవచ్చు. అది రూపము. సో ఈ అవతారం యొక్క నిజస్వరూపం, నిజ రూపం అది. అయితే ఒక్కోసారి భగవతి భగవాన్గా లైట్ అమ్మా భగవాన్ కనిపిస్తారు. అంటే అమ్మా భగవాన్ అని తెలుస్తుంది, రూపం ఉంటుంది, రూపం లేదు, లైట్గా మారిపోతూ ఉంటారు. సో మన శ్రీమూర్తి ఉంది కదా, లైట్ అమ్మా భగవాన్. శ్రీమూర్తి చాలా మంది అదేదో మనం చేసామనుకుంటారు, అదే సహజంగా మారిపోయింది. సో అలా ఉంటుంది పైన అని చూపించారనమాట. సో ఇక్కడ ఆ లైట్ పూర్తి లైట్గా ఉన్నప్పుడు మనము పరంజ్యోతితో రిలేట్ అవ్వడం కష్టం. ఆ పరంజ్యోతిలో అమ్మా భగవాన్ ఉన్నారు. అయితే ఆ రూపం లేకపోవడం వల్ల మనం మాట్లాడడం వీలవ్వదు, ప్రేమించడం వీలవ్వదు, ఇదంతా అవ్వదు. అందుకోసము మనకి రూపంతో వచ్చారు. సో ఫిజికల్గా హ్యూమన్ ఫామ్లోకి వచ్చినప్పుడు మనం మాట్లాడగలము, మనకు బ్లెస్సింగ్ అడగగలము, మనం ఏవైనా చేయగలం అనమాట. క్లోజ్ అయిపోగలము. చాలా ఆ క్లోజ్ అయిపోవడానికి రూపంతో వచ్చారు. టు మేక్ ఇట్ వెరీ ఫ్రెండ్లీ, మనకు మంచి స్నేహభావంతో అప్రోచ్ అవ్వడానికి హ్యూమన్ బాడీతో వచ్చినారు. అందుకే పరంజ్యోతి అమ్మా భగవాన్ కూడా ఫిజికల్ ఫామ్లో ప్రత్యక్షం అవుతూ ఉంటారు. పరంజ్యోతి హ్యూమన్ లాగా కనిపిస్తూ ఉంటారు. సో మన అమ్మా భగవాన్ చెప్తున్నారు, నేను వేరే క్రియేచర్ లాగా ఉండుంటే మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు నన్ను పట్టించుకుంటారా? వీలవ్వదు. అమ్మా భగవాన్గానే పరంజ్యోతిగా మీరు పిలుస్తున్నప్పుడు మేము వచ్చినప్పుడు
మీరు ఇంకా ఆనందంగా ఉంటారు. మీరు ఏడుస్తుంటే నేను ఓదార్చినప్పుడు, ఇద్దరు హక్ చేసుకున్నప్పుడు ఆ ప్రేమను ఫీల్ అవుతారు. సో ఆ లైట్గా ఉన్నప్పుడు, రూపం లేనప్పుడు ఆ ప్రేమను ఫీల్ అవ్వడం కష్టం. సో ఈ భూలోకంలో అమ్మా భగవాన్గా మారిపోయారు. అమ్మా భగవాన్ అంటారు. సో మీతో మాట్లాడతాము, మీకు అన్నీ చేస్తాం, గైడ్ చేస్తాం, టీచింగ్స్ ఇస్తాం. ఇవన్నీ ఆ పరంజ్యోతియే మీకు టీచింగ్ ఇస్తుంది, గైడ్ చేస్తుంది. ఆడుతున్నారు, పాడుతున్నారు, జోకులు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆ పరంజ్యోతి కూర్చొని ముక్తి మోక్ష క్లాస్లో పరంజ్యోతి కుర్చీలో కూర్చొని మనకు చెప్తూ ఉంటారు. మనకు అమ్మ దర్శన్కి దీక్ష వెళ్ళినప్పుడు ఆ పరంజ్యోతియే మనతో మాట్లాడుతూ కనెక్ట్ అయ్యి దీక్షిస్తూ ఉంటారు. ఆ పరంజ్యోతియే అమ్మ సింహాసనంలో కూర్చుంటారు. ఆ పరంజ్యోతియే కూర్చొని మనతో ఒక శక్తి వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఇంకో శక్తి మనకు శక్తిని నింపుతూ ఉన్నారు. సో ఈ విధంగా రెండు శక్తులు ఈ భూలోకంలో స్వర్ణయుగాన్ని తీసుకురావడానికి కష్టపడుతూ ఉన్నారు. సో పైలోకంలోనే అవతరించారు. ఆ అవతరించిన ఆ ఫామ్ ఈ భూలోకంలో అవతరించారు. సో ఇంటరాక్టివ్, సో ఈజీలీ అఫ్ కోర్స్. సో భగవతి భగవాన్ ఇంత చాలు మీకు. ఇంకా తర్వాత మీరు డీపర్గా వెళ్ళినప్పుడు ఇది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇంత జ్ఞానం మీరు పెట్టుకోవాలి. అప్పుడు మేము డీప్గా తీసుకెళ్ళిపోయినప్పుడు ఇది ఇంకా డీప్గా మీకు అర్థమైపోతుంది అని శ్రీ అమ్మా భగవాన్ చెప్పారు. జయ బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. సో ఫాస్టెస్ట్ మనము భగవాన్ చెప్తున్నాము, ఇది ఇహంలో పరంలో ఫాస్ట్గా మేము డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా భగవాన్ ఇంకో ప్రశ్న అడిగినప్పుడు సులభమైన మార్గం. సో సులభమైన మార్గము మీకు ఏమిటంటే అమ్మా భగవాన్తో బంధం బాగా డెవలప్ చేసుకోండి. ఫాస్ట్గా అన్నిట్లో ఎదుగుతారు. ఫర్ దిస్ టు హ్యాపన్ యూ మస్ట్ రెడ్యూస్ యువర్ డిఎన్ఎం. ఇది జరగాలంటే మీ డిఎన్ఎం బాండ్ బాగా డెవలప్ చేసుకోండి. ఇంకా డీప్ బాండ్ రావాలంటే డిఎన్ఎం తగ్గించాలి. మేము డిఎన్ఎం దీక్ష ద్వారా మీకు తగ్గిస్తూ ఉంటాము. మీకు బాండ్ వచ్చేస్తుంది. బాండ్ వస్తేనే మీకు మిగతాయి జరుగుతాయి. ఇలా లోపలికి వెళ్ళడము, డౌన్లోడింగ్ అనేది వీలవుతుంది. వెనెవర్ యు ఆర్ మ్యాథమెటిక్స్, సైన్స్, బిజినెస్, మీరు ఏ సబ్జెక్ట్స్ ఉన్నా ఆ లోకంలో డౌన్లోడింగ్ జరుగుతాయి. అంత లోపలికి వెళ్ళాలంటే అమ్మ భగవంతు బాండ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ప్రత్యేకమైన బంధము డిఎన్ఎం తగ్గుతూ ఉంటే బంధం పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇతర లోకాలకి మీరు వెళ్ళాలన్నా యూఆర్ ఆన్ దిస్ ప్లానెట్, ఈ భూలోకంలో మీరు ఉన్నారు. ఇక్కడ దీక్షస్ ద్వారా మూలకంగా మేము వెళ్తాం. దీక్షస్ అనే ఒక మూలకాన్ని వాడుతున్నాము, ఒక పరికరాన్ని వాడుతున్నాము. వి యూజ్ ఇట్ ఫ్రమ్ ద అదర్ వరల్డ్. వేరే వరల్డ్లో నుండి ఎనర్జీస్ దీక్ష ద్వారా మీ లోపలికి ఎంటర్ అవ్వడానికి మేము వాడుతున్నాం. దీక్ష అనే ఒక ప్రక్రియ. దీక్ష అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీస్. దీక్ష అంటే ఒక శక్తులు, దైవిక శక్తులు మీలోకి ప్రసరింప చేయటం. మనం చాలా లో చైతన్యంలో ఉన్నాము. మనం డిఎన్ఏ చాలా స్పీడ్గా ఉంది. ఆ పైనది మన చైతన్య అనుభూతులు చెందడం కష్టం. ఆ బంధం వల్ల మనం ఎలా ఉన్నా బాండ్ అమ్మా భగవాన్ మీద పిచ్చి ప్రేమ బంధం ఉంటే మనకు కావాలా అని కోరుకున్నప్పుడు ఈ దీక్ష బాగా పనిచేస్తుంది. సో ఆ దీక్ష ట్రాన్స్ఫర్ ఆ ఎనర్జీస్ తక్కువ మన లోపలికి వచ్చేస్తాయి. అమ్మా భగవాన్ జరుగుతున్నది వివరించారు. మనకు సెకండ్స్లో జరుగుతున్నాయి, కానీ ఏం జరుగుతుంది అన్నది వివరించారు. ఎలా చేస్తున్నారు అమ్మా భగవాన్ అద్భుతాలు అనేది వివరిస్తున్నారు. పైలోకంలో ఉన్న అమ్మా భగవాన్ ఈ లోకంలో అవతరించారు. అక్కడ అవతారమ్మా భగవాన్ ఉన్నారు, ఇక్కడ అవతారమ్మా భగవాన్ ఉన్నారు. అన్ని పైననే ప్రత్యక్షాలు అవుతాయి. అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ దింపుతున్నారు. పైలోకం నుండి భూమి నుండి దివికి ఎనర్జీస్ని కూడా దింపుతున్నారు. అప్పుడు అందరూ పైలోకంతో కనెక్ట్ అవుతారు. నెమ్మదిగా డిఎన్ఎం చాలా తగ్గితే అది బాగా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇది డిఎన్ఎం తగ్గించాలి అంటే పైలోకం నుండి సోమ మీకు రావాలి. డిఎన్ఎం మన మెదడులో డిఫాల్ట్ సిస్టమ్, ఇది ఎవరి వల్ల తరం కాదు. ఈ డిఫాల్ట్ సిస్టమ్ని తగ్గించాలంటే పైలోకంలో నుండి సోమ మీకు రావాలి.
ఆ సోమాన్ని మీరు ప్రేయర్ చేస్తే మీరు రప్పించుకోలేరు కదా. అందుకే ఈ మంత్రం, మీ మంత్రాన్ని పిలిస్తే మేము మీకు కనెక్ట్ చేస్తాం పైలోకానికి. ఆ పైలోకంలో నుండి మీకు వస్తాయి. వి బ్రింగ్ బ్యాక్ చేంజెస్. ఆ సోమా తెచ్చి ఆ సోమా లోపల తాగిన వెంటనే ఆ లోపల మీకు తెలియదు, ఆ శక్తి లోపల మన బ్లడ్లోకి వెళ్ళిపోద్ది. బ్లడ్లోకి వెళ్ళిపోయి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయి ఆ మెదడులో డిఎన్ఎం తగ్గించేస్తాము అంటున్నారు. బట్ టు డూ దిస్ దేర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ బాండ్. మేము ఇది చెయ్యాలి అంటే మేము చెయ్యాలని దీర్ఘంగా అనుకుంటున్నాం. మీకు ఏదో ఒక బంధం మాతో ఉంటే, ఏదో ఒక బంధం మాతో ఉంటే, అమ్మనో నాన్ననో చెల్లిలో అక్కనో ఏదో ఒక బంధం ఉండాలి. ఆ బంధం ఉంటే ఇది మనము సోమాన్ని రప్పించి మీ డిఎన్ఎన్ని తగ్గించేస్తాము అంటున్నారు. వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ బాండ్ విత్ యువర్ ఓన్ పేరెంట్స్, మీ సొంత తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులతో బంధం సరిగ్గా లేనప్పుడు, మీ కుటుంబంతో సరిగ్గా బంధం లేనప్పుడు మీరు నాతో బంధం రాదు. మాతో బంధం ఎలా ఉంటుంది? వాళ్ళతో బంధం బాగుంటేనే మాతో బంధం బాగుంటుంది. దట్ ఈస్ వై అమ్మ భగవంతుడు, అందుకే నేను చెప్తున్నాను, వాళ్ళతో బంధం సరి చేసుకోండి. సెటరేట్ యువర్ రిలేషన్షిప్ విత్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులతో బంధం సరి చేసుకోండి. ఏదో ఒక రకంగా బంధం పెట్టుకోండి. అంటే బిల్డప్ సమ్ బాండ్, ఏదో ఒక బంధం పెంచుకోండి. అప్పుడు నాతో మీరు బంధం ఈజీగా బంధంలో ఎదుగుతారు. మీరు బంధంలో ఎదగాలంటే అదొక్కటే ఆపుతుంది మీకు. మీ ఫ్యామిలీతో బాగా పెట్టుకోండి. అంటే మనసులో ద్వేషం పెట్టుకోవద్దు, క్షమ ఉండాలి, ఎటువంటి బాధ ఉండకూడదు. లోపల వాళ్ళ పట్ల ఫ్రీగా ఉండాలి. వాళ్ళకి ఏదో ఒక బాండ్లో క్లోజ్ అవ్వండి. అట్లా ప్యూర్ కనెక్ట్ అని చెప్పట్లేదు, కొంతవరకు చేసుకోండి. ఎక్కడ బంధాలలో ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోండి అని చెప్తున్నారు. మీ మనసులో ప్రాబ్లం లేకుండా ఉండాలి. ఆ బంధం ఉంటే చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. వీఆర్ నాట్ ఏబుల్ టు ఫ్యాక్ట్. ఒకవేళ అమ్మా భగవాన్ ఎన్నోసార్లు నేర్పించారు, బంధం సరి లేకపోతే లేదు అని ఒప్పుకొని అమ్మా భగవాన్ దగ్గర ప్రాధేయపడితే కూడా బంధం సెట్ అవుతుంది. ఆ లేదన్న వెంటనే అందులో స్ట్రక్ అవ్వకూడదు. ఏదైనా ఇచ్చే దేవుడు ఉన్నాడని మర్చిపోకండి. మన బంధం లేదు, అమ్మా భగవాన్ నాకు ఇది సత్యం చూసుకోండి. ఇన్నర్ ఇంటిగ్రిటీ ద్వారా మీరు సత్యంలో ఉండి ఇది నా పరిస్థితి, అమ్మ నాన్న నువ్వే హెల్ప్ చేయాలని అమ్మా భగవాన్ మీద సరెండర్ అయిపోతే అమ్మా భగవాన్తో వారి ఛార్జెస్ రిమూవ్ చేస్తారు సార్. ఏదో ఒక సంస్కార శుద్ధిలో నెమ్మదిగా సత్యాలను చూపిస్తూ, సంస్కార శుద్ధి ద్వారా ఎన్నో మనకి రియలైజ్ అయ్యి మన తప్పులు సరిచేస్తూ, మన సంస్కారాలను సరిచేస్తూ ఎన్నో ఛార్జెస్ నుండి మనం బయటపడుతున్నాం. అంటే దిక్కు అమ్మా భగవాన్ నువ్వే. అయితే నేను సత్యంగా ఇలా ఉన్నాను, అవును నాకు సరిలేదు, ఇలా కోపం ఉంది, దీనివల్ల ఉంది, నేను దాన్ని బయటికి రాలేకపోతున్నాను, నాకు సహాయం చెయ్యండి అని మీరు ప్రాధేయపడితే ఏవైనా జరుగుతాయి. భగవాన్ ఇది రూల్ చెప్తున్నారు, ఇది ఉంటే ఇది జరుగుతుందని. కరెక్టే. ఆ జరిపించడానికి కూడా అమ్మా భగవాన్ ఉన్నారనేది మర్చిపోవద్దు. సీరియస్గా ఉండే పీపుల్ ఉండాలి. అమ్మా భగవానే కదా జరగాలి అని వాళ్ళ మీద వదిలితే ఎవరు చేయరు. మీరు సీరియస్గా లోపలికి వెళ్ళి రియల్గా థింక్ చేసి ఇక్కడ నేను ఉన్నాను సత్యం చూసుకొని సత్యంలో బ్రేక్ అయ్యి అమ్మా భగవాన్కి సరెండర్ అవ్వాలి. అలాగా మీకు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మీకు సంస్కారాలు క్లీన్ అవుతూ ఉన్న తర్వాత అప్పుడు రియల్ బాండ్ వస్తుంది. ఆ రియల్ బాండ్ తర్వాత ప్రయాణము ముక్తికి వస్తుందన్నమాట. అందుకే సంస్కార శుద్ధి ప్రక్రియ చాలా సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది అనమాట బంధం రావడానికి. అందుకే సంస్కార శుద్ధి ప్రక్రియ తర్వాత మనం అమ్మా భగవాన్ చైతన్యాన్ని రమ్మంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, ముందు కంటే రోజు రోజుకి డెవలప్మెంట్ వస్తుంది, ఆ బాండ్ వస్తుంది అనమాట. ఆ బాండ్ రప్పించడానికి సంస్కార శుద్ధి చాలా అవసరం. అవన్నీ నెగిటివ్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయితే కానీ రియల్ బాండ్లోకి రాను. ఆ బంధం వచ్చిన తర్వాత అప్పుడు సోమ అడగండి, ముక్తి కడగండి, ఆటోమేటిక్గా డిఎన్ఎం తగ్గుతూ వస్తుంది అనమాట. ఈ సంస్కారాలు పవర్ఫుల్గా ఉన్నంత వరకు డిఎన్ఎం హెవీలో ఉంటుంది. సో అది క్లీన్ అవ్వడానికి రోజు జరిగిన చిన్న చిన్న ప్రక్రియ. ఆ తర్వాత హెవీ ప్రక్రియ వచ్చి హోమాలు జరుగుతుంది. ఆ తర్వాత 11 డేస్ తొందరలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా దీన్ని అందుకోవాలంటే ఎంత పవర్ఫుల్గా ఇవన్నీ ప్రాసెస్లు 3 డేస్ అవన్నీ కూడా అటెండ్ అవుతూ ఉండాలని మనకు చెప్పేది. ఇది నేను ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను, ఇందులో చెప్పలేదు, మీకు కనెక్టెడ్గా రిపీట్ చేసి మీకు అర్థం చేయించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ శ్రీ అమ్మా భగవాన్ చెప్పారు. సో అగైన్ మళ్ళీ భగవాన్ చెప్తున్నారు,
నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, ఏదో ఒక బంధం స్ట్రాంగ్గా పెట్టుకోండి. ఓన్ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కరెక్ట్గా ఉండండి, రిలేషన్షిప్స్ ఉండండి. రిలేషన్షిప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ద ధర్మ. బాంధవ్యాలు అనేది చాలా ఇంపార్టెంట్ ధర్మాలో. సో అప్పుడే మీకు నాతో బంధం నిలుస్తుంది, మీరు పెట్టుకోగలరు, నాతో బంధం లైఫ్ లాంగ్ నిలబడుతుంది. వీ క్యాన్ యాక్ట్. అప్పుడు మేము మీకు ఏది అడిగితే అది ఇవ్వగలం, ఏది జరిగితే మీకోసం మేము ఉన్నాము. వీఆర్ రెడీ టు యాక్ట్ ఈవెన్ నౌ. ఇప్పటికీ కూడా మేము రెడీగా ఉన్నాము, బంధం సరిలేకపోయినా మీకు హెల్ప్ చేస్తాం మేము అని కూడా చెప్పారు. ఇందాక నేను చెప్పింది ఇక్కడ చూసుకోవాలి. జై బోలో అమ్మా భగవానికి జై. తర్వాత అమ్మా భగవాన్. సో పాదపరణం శ్రీ అమ్మా భగవాన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బుద్ధిస్ట్ అంటే బుద్ధిజంలో ఉండే ముక్తికి మన ధర్మ ముక్తికి తేడా ఏంటి అని అడుగుతున్నారు. బుద్ధిజంలో ఉండే ముక్తి అనేది ఏంటంటే భగవాన్ చెప్తున్నారు, ఫోకసింగ్ అండ్ బికమింగ్ అండ్ క్రేవింగ్. అంటే వాళ్ళకంతా బికమింగ్ ఉంది కదా, క్రేవింగ్ ఆరాటం, ఏదో చేయాలి ఆరాటము, పోరాటము, ఇది ఆగితే చాలు వాళ్ళ ముక్తి. ఆల్ దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ డిఎన్ఎం. ఈ క్రేవింగ్ అన్నది డిఎన్ఎం హెవీలో ఉండేది. సో వాళ్ళ బికనింగ్, టూ మచ్ బికనింగ్ వల్ల అబ్బా ఆగలేకపోతున్నాను అయితే పరిగెట్టిస్తుంది, మనసు పరిగెట్టిస్తుంది, విసుగైపోతున్నా పరిగెట్టిస్తుంది. ఆరాటము, పోరాటము, ఏదో అవ్వాలని ఆత్రము, అల్లాటము, ఇవన్నీ ఉంటాయి కదా. అది కావాలి, అది అంత అతి ఆశ ఇదంతా ఉంది కదా. ఇది బుద్ధుడు ఏం చెప్తున్నారంటే దీని నుండి బయటకు రావడానికి మీదనే ఏకాగ్రత వలది. ఏకాగ్రత అంతా కూడా క్రేవింగ్ నుండి బయటకు రావడానికి మాత్రమే ఉంది, విచ్ మీన్స్ డిఎన్ఏ స్టాప్ అవ్వాలి. సో డిఎన్ఏ ఆగితే ఆ క్రేవింగ్ ఆగిపోతుంది. డిఎన్ఎం ఆ డిఎన్ఎం డిఫాల్ట్ నెట్వర్క్ మోడ్ ఆగిపోతే ఈ క్రేవింగ్ ఆగిపోతుంది, అతి ఆశ ఆగిపోతుంది, ఉన్న దాంతో హాయిగా ప్రశాంతత వచ్చేస్తుంది. సో ఈ సంథింగ్ గోస్ అవే. అక్కడ దాంతో ఏమవుతుంది, డిఎన్ఎం స్టాప్ అయిపోయిందంటే సెల్ఫ్ కూడా ఆగిపోతుంది. మన ధర్మ ఏంటంటే ధర్మ వాంట్స్ టు గో స్ట్రైట్ విత్ యువర్ డిఎన్ఎం రెడ్యూసెస్. భగవాన్ మన ధర్మ ఫోకస్ ఏంటంటే మనము డిఎన్ఎంని తగ్గించడానికి వెళ్తున్నాం. అయితే డిఎన్ఎంని 20% తగ్గించడానికి ట్రై చేస్తున్నాం మనము. నాక్అవుట్ యువర్ సెల్ఫ్. ఈ సెల్ఫ్ వెళ్ళిపోవాలి, డిఎన్ఎం వెళ్ళిపోతుంది. ఐదర్ యూ స్టాప్ ద డిఎన్ఎం ఆర్ ద సెల్ఫ్ గోస్. యూ స్టాప్ ద సెల్ఫ్, ద డిఎన్ఎం గోస్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నారు భగవాను, డిఎన్ఎం నెట్వర్క్ని 20% తగ్గించేస్తే, దాన్ని 20% తగ్గించేస్తే సెల్ఫ్ వెళ్ళిపోతుంది, డిఎన్ఎం కూడా వెళ్ళిపోతుంది. సో మనం డిఎన్ఎంని స్టాప్ చేసినా సెల్ఫ్ వెళ్ళిపోతుంది. అక్కడ ఈ ఆటోమేటిక్గా సెల్ఫ్ని స్టాప్ చేసినా డిఎన్ఎం వెళ్ళిపోతుంది. సో ఇద్దరికి క్రూషియల్ డిఫరెన్స్ ఏంటంటే, సో మీరు ఆల్ ద టైం సెల్ఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో మనం కంప్లీట్ సెల్ఫ్ మీద ఫోకస్ చేస్తున్నాము. డిస్మాంట్లింగ్ కంప్లీట్గా అది తీసేయాలి. ఆ న్యూ సెన్స్, నాన్ సెన్స్, ఇదంతా చెత్త, గందరగోళాన్ని చేస్తున్నటువంటి కుయ్యుతలు బయట ఇప్పుడు చూస్తున్నాం చూడ, అదంతా గందరగోళం లోపల. అది ఎందుకు జరిగింది? లోపల జరిగింది కాబట్టి బయటకు వచ్చింది. సో ఆ గందరగోళము, ఆ సెల్ఫ్ ఆడుతున్న కుయ్యుత్తలు, ఈ డ్యాన్స్, ఇవన్నీ దాన్ని అంతం చేయడానికి ఫోకస్ చేస్తున్నాము. అది తీసేయాలి. సో దాని వల్లనే కలియుగంలో స్టక్ అయిపోయారు. సో మీరు కలియుగ వాసులు సెల్ఫ్ ఓవర్ యాక్టివ్గా ఉండడం వల్ల డిఎన్ఎం హైలో ఉంది, ఆ వల్ల కలియుగ వాసులైపోయారు. మీరు అక్కడ స్టక్ అయిపోయారు. సో మీకు సెల్ఫ్ ఉంది కాబట్టి స్టక్ అయ్యారు. అదే పెద్ద న్యూసెన్స్. చెన్నైలో ఒక ప్లేస్ ఉంది, ఒక ప్రాచీనమైన ఒక వ్యక్తి సపోజ్ అక్కడ ఎమర్జ్ అయ్యారు.
3 లక్షల సంవత్సరాల క్రితము అక్కడ ఉండేవారు. ఆ కేవ్స్ లో ఉండేవాళ్ళు కదా, ఆ కేవ్స్ అంటే గుహల్లో ఉండేవాళ్ళు అనమాట, అర్లియర్ మ్యాన్. సో అక్కడ చెప్తున్నారు అనమాట, హోమో ఎరెక్టస్ వాజ్ యాక్చువల్లీ ఎమర్జ్డ్ హియర్. ఇక్కడ సైన్స్ ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది. అసలు మనం ఎంత చదువుతున్నా కూడా ఏదో ఒక న్యూ ఇన్వెన్షన్స్ వచ్చి ఇది కాదని వస్తుంది, మళ్ళీ రేపు వచ్చేసి ఇది కాదు అని వస్తుంది. అంటే డీప్గా ఒకరి తర్వాత ఒకరు చనిపోయాక మళ్ళీ ఇంకొకరు వస్తున్నారు, డీప్గా వెళ్తున్నారు. దాని తర్వాత వాళ్ళు ఎంత కనుక్కున్నారు, మళ్ళీ ఇంకొకరు వస్తున్నారు, అక్కడ నుండి ఇంకొంచెం లోతుకి వెళ్తున్నారు, మళ్ళీ ఇంకెవరో పుడుతున్నారు, అక్కడ నుండి లోతుగా వెళ్తున్నారు, మళ్ళీ ఇంకెవరు వస్తున్నారు, ఇంకో లోతుగా. సో మనము ఎవరము ఎక్కడి నుండి వచ్చామనేది మన ఎక్కడి నుండి ఎక్కడెక్కడ ఎదుగుతుంది. 100 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలకు ఒక న్యూస్ వస్తుంది, ఓహో మనం ఇక్కడ నుండి పుట్టలేదు, లేదా అక్కడ నుండి వచ్చాం, దీని నుండి వచ్చాం, దాని నుండి వచ్చాం అంటున్నాం. సో ఇక్కడ శ్రీ భగవాన్ చెప్తున్నారు, నియర్ చెన్నై దెర్ ఈస్ ఎ ప్లేస్. చెన్నై దగ్గర ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో మన ప్రాచీనమైన వ్యక్తి. సో మనకు అక్కడ 3 లక్షల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి, అప్పుడు అందరూ ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు కదా, గుహల్లో ఉంటే. ఆ తర్వాత దానికి ముందు కూడా హోమో ఎరెక్టస్ వాజ్ యాక్చువల్లీ ఎమర్జ్డ్ హియర్. ఇక్కడే హోమో ఎరెక్టస్ అనే ఒక జాతి, ఆ జాతి ఇక్కడే పుట్టింది, అక్కడి నుండే మనం మనిషి. సో మ్యాన్ యూస్ టు బెండ్, అలా వంగిపోయేవాడు. హోమో ఎరెక్టస్ ఎలా అంటే పొడవుగా వంగిపోయి నడుస్తాడు కదా, వంగిపోయి నడిచేవాళ్ళు అనమాట. సో అట్లా వంగిపోయి, ఎందుకంటే హోమో ఎరెక్టస్ అట్లాగా పుట్టాడు, హంచ్ బ్యాక్ లాగా వంగి ఉండేవాడు. సో ఈ డిఎన్ఎం ఫార్ బెటర్, వాళ్ళకి ఆ డిఎన్ఎం చాలా స్లోగా ఉంది, వెరీ గుడ్ స్టేట్స్, వాళ్ళ నుండి చాలా గుడ్ స్టేట్స్లో ఉండేవారు అన్నమాట. సో 20 to 25 మైల్స్ మన నియమం నుండి అంతే దూరంలో ఉండే అనమాట. ఆ ఏన్షియంట్ మనిషి అక్కడ పుట్టాడట. అంటే మన నియమం నుండి 25 మైల్స్ మనిషి, గ్రేట్ స్టేట్, సూపర్ స్టేట్లో ఉండేవాళ్ళంట. మనం కంపేర్ చేస్తే అయితే అది చాలా డిఫరెంట్ అనమాట. హై స్టేట్లో వాళ్ళు ఉన్నారు, మనం లో స్టేట్లో ఉన్నాము. ఎంత మంచి నైస్ కారు, బంగ్లా, జాబు, ఎంత అద్భుతమైన జాబు, బంగ్లా, అందమైన భార్య, మంచి అమౌంట్, మంచి ఎంజాయ్మెంట్స్, ఏ ఉన్నా మీ స్టేట్ అనేది వాళ్ళ స్టేట్కి మ్యాచ్ అవ్వదు. వాళ్ళ స్టేట్ అద్భుతమైన అంతరంగ స్టేట్, అది చైతన్యం స్టేట్. అసలు ఎన్ని మీకు డబ్బులు సంపాదించినా, ఎంత బ్యాంకాక్కి వెళ్ళినా, సింగపూర్కి వెళ్ళినా, ట్రిప్పులు మలేషియాకి వెళ్ళినా, వాళ్ళ చైతన్యానికి మీ చైతన్యానికి మ్యాచే లేదు. మీ ఆనందం లెవెల్స్కి వాళ్ళ ఆనందం లెవెల్స్కి ఎక్కడికి వెళ్ళకపోయినా వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారు, అది మ్యాచ్ లేదు అంటున్నారు ఏన్షియంట్ మ్యాన్. ఫ్రమ్ అమెరికా నుండి మనం అనుకునే వాళ్ళం కదా, వీ డు నాట్ సీ. భగవాన్ చెప్తున్నారు అట్లా కనిపిస్తుంది ఇప్పుడు ఉండే రీసెర్చ్ ప్రకారంగా. మనం మొన్నటి వరకు ఏమనుకున్నాం, అమెరికా నుండి తీగలు అట్లా వచ్చాం మనము, మన ఒరిజిన్స్ అమెరికా, అది సారీ ఆఫ్రికాలో ఉన్నాయి మన ఒరిజిన్స్ అనుకున్నాము, కానీ అలా కనిపించట్లేదు. ఇండియాలోనే మనము ఎమర్జ్ అయ్యాము అని ఇప్పుడు తెలుస్తుంది. ఆ ఇండియాలోనే ఎమర్జ్ అయ్యి అన్ని చోట్లకి వెళ్ళిపోయారు. అది భగవంతుడు చెప్తున్న నియమం పక్కన ఉండే కేవ్లో అక్కడ ఎమర్జ్ అయ్యారంట. అక్కడ నుండి మొత్తం ఇండియా వ్యాపించారు అని ఇప్పుడు ప్రస్తుతం ఉండే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మన ఆఫ్రికా నుండి రాలేదు, ఇండియాలోనే మనం ఇక్కడే పుట్టి ఇక్కడ నుండే స్ప్రెడ్ అయిపోయాం అన్ని చోట్లకి. అది బికాస్ హీ గాట్ మిక్స్డ్ అప్, నార్త్ హియర్ దేరు అక్కడక్కడక్కడ మిక్స్ అయిపోయారు. ఆ నార్త్కి ఆ క్లైమేట్ వల్ల తెల్లగా అవ్వడము, అవంతా జీన్స్ ట్రిగర్ అయిపోవడం, చాలా లక్షల సంవత్సరాల క్రితం కదా, ఆ విధంగా అట్లా సెటిల్ అయిపోయి అక్కడక్కడక్కడ వస్తూ ఉన్నాయి కదా, ఆ విధంగా మారిపోయినాయి. బేసికలీ మనము ఇండియాలోనే పుట్టి ఇక్కడే ఉన్నాము, ఇట్ లుక్స్ లైక్, అది అనిపిస్తుంది ఇప్పటికి ఉండే సైన్స్ ప్రకారంగా. లోతుగా ఇంకా చాలా రీసెర్చ్ ప్రకారంగా మనం ఇండియాలోనే పుట్టి ఇక్కడిక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా అద్భుతమైన స్థితిలో ఇండియాలో పుట్టిన ఇక్కడే ఉన్నారు కదా, స్థితి చాలా గొప్పగా ఉంది.
సో ఆ డిఎన్ఎం చాలా స్లోగా ఉండడం వల్ల మనకుంది. ఇప్పుడు డిఎన్ఎం చాలా టూ ఫాస్ట్ ఉండడం వల్ల టెరిబుల్, ఘోరం, చాలా ఘోరంగా ఉంది. గుహల్లో ఉండే మనుషులకి మనకి కంపేర్ చేయడానికి వీలు లేకుండా అంత ఘోరంగా ఉంది. వాళ్ళు చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నాను. జై బోలో అమ్మా భగవానికి జై. ఇంకోటి, వాట్ హ్యాపన్స్ టు అస్ ఇన్ 11 days ప్రాసెస్. అమ్మా భగవాన్, మాకు 11 days ప్రాసెస్లో ఏం జరుగుతుంది అని చెప్పి అడిగారు. సో ఎంటైర్ 11 days ప్రాసెస్లో డిఎన్ఎం తగ్గిపోతుంది. స్టెప్ బై స్టెప్ తగ్గిస్తాము. అంటే స్టెప్ బై కొద్దిగా తగ్గిపోతుంది. ఫస్ట్ ట్రై టు రెడ్యూస్ ఇట్ టు ఏ పర్టికులర్ లెవెల్. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఒక పాయింట్ వరకు తగ్గిస్తాం. కొంత లెవెల్కి తగ్గించిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ లెవెల్కి తగ్గించిన వెంటనే డిఎన్ఎంని మీరు తగ్గించిన వెంటనే మీకు ఒక సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. అంటే ఎక్స్పీరియన్సింగ్ ఒక ఫుల్ఫిల్మెంట్. అంటే ఇప్పుడు అంతా లేమితనం ఉంది కదా, అన్నీ ఉన్నా ఒక లేమితనం, అంటే కొరత మనం ఎన్ని ఉన్నా కొరత, ఒక ఒంటరితనము, ఒక కొరత, అది అనేది వెళ్ళిపోతుంది. ఆ డిఎన్ఎం తగ్గించిన వెంటనే అది వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ చాలా ఫుల్గా ఉంటుంది. అన్నీ ఉన్నాయి అనే ఒక సంతోషం మిగులుతుందన్నమాట మీ లోపల. ఆ చైతన్య అనుభూతి ఫుల్ఫిల్మెంట్ అంటున్నారు. ఆ ఫుల్ఫిల్మెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మొదట కొంచెం పాయింట్ తగ్గించిన వెంటనే అది వస్తుంది. అప్పుడు అన్ని పాజిటివ్గా, నెగిటివ్గా మాట్లాడలేరు మీరు. అన్ని పాజిటివ్ అయిపోతుంది. మీకు అన్ని పాజిటివ్గా కనిపిస్తాయి. అన్ని పాజిటివ్గానే ఫీలింగే పాజిటివ్ అయిపోతుంది అనమాట. వాట్ ఎవర్ యూ హ్యావ్, ఏది ఉందో దాన్ని మీరు ఇప్పుడు ఎంజాయ్ చెయ్యట్లేదు కదా, ఏదో లేదని. ఉన్నదాన్ని ఎంజాయ్ చేయక లేని దాని మీద మనసు ఉంటుంది. అది మీ ఫాల్ట్ కాదు, డిఎన్ఎం ఎక్కువ ఉండడం వల్ల అలా ఉంటుంది. ఆ డిఎన్ఎంని తగ్గిస్తే అది ఏమవుతుందంటే ఉన్నదాన్ని ఎంజాయ్ చేస్తాం. ఉన్నది అనే ఫీలింగ్ ఉంటుంది. ఏముందో అది బాగా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ డిఎన్ఎం హెవీగా ఉండడం వల్ల ఉన్నది ఎంజాయ్ చేయకుండా మనం లేని దానికోసం ప్రాకులాడుతూ జీవితాన్ని నరకం చేసుకుంటూ న్యూసెన్స్ అయిపోయింది, మన గందరగోళం అయిపోయింది మన జీవితము. దాన్ని తగ్గించేస్తే మీరు అన్ని పాజిటివ్ వేగా చూడడము, పాజిటివ్ ఎటు తన్నినా అది పాజిటివ్గానే కనిపిస్తుంది. మీకు ఒకటి నెగిటివ్ అనేది కనిపించదు వాళ్ళకి. నెగిటివ్ అనేది భావమే ఉండదు ఇంకా. ఆ తర్వాత మేము ఈ పాయింట్ అయిపోయింది కదా, ఈ 11 daysలో ఒక పాయింట్ తగ్గిస్తాం. అప్పుడు ఆ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీకు వస్తుంది అంటున్నారు. తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రాసెస్లో మళ్ళీ నెక్స్ట్, అది లాస్ట్ టైం చెప్పింది మీకు చెప్తున్నాను కనెక్ట్ చేసి, ఇలాగ నెక్స్ట్ టైము మనం ఇంకొక పాయింట్ తగ్గిస్తాం. ఇంకొక పాయింట్లోకి తగ్గించినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, పరివర్తన వస్తుంది మీ లోపల. అప్పుడు పరివర్తన అంటే భార్యతో మంచి బంధం, ప్రేమ బంధం వస్తుంది, స్నేహ బంధం వస్తుంది, భర్తతో స్నేహ బంధం వస్తుంది, నమ్మకం వస్తుంది, విశ్వాసం వస్తుంది, బాగా పిల్లల బాంధవ్యాలు సెట్ అవుతాయి, తల్లిదండ్రులతో బాంధవ్యం సెట్ అవుతుంది. బాంధవ్యాలు అనేది చాలా ముఖ్యం కదా అంటున్నారు అమ్మా భగవాన్. అది రెండో పాయింట్స్. కొన్ని నెక్స్ట్ ఫుల్ఫిల్మెంట్ తర్వాత మళ్ళీ పాయింట్స్ ప్రాసెస్ జరిగి అది తగ్గించినప్పుడు ఆ సెన్స్ అనేది వస్తుంది. డిఎన్ఎం తగ్గించినప్పుడు ఇంకొంచెం రెడ్యూస్ చేస్తే బాంధవ్యాలు సూపర్గా తయారైపోతాయి. ఆ తర్వాత అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం తగ్గించేస్తాము. అప్పుడు తగ్గించేస్తాక ముక్తులైపోతారు. దట్ ఈస్ వాట్ 11 days ప్రాసెస్. దట్ ఈ వర్క్ ఆఫ్ 11 days ప్రాసెస్. ఈ వర్క్ అనేది 3 rounds చేస్తాం అనేది 11 days ప్రాసెస్ అనేది. అది 11 days ప్రాసెస్ అనేది హోమా ప్రాసెస్తో కలుపుకొని, అంటే హోమా ప్రాసెస్ అయ్యాక దాని కంటిన్యూషన్, అది ట్రిగర్ చేయడానికి దానికి ప్రాసెస్ ఇది అనమాట. ఆ బేసే లేకుంటే 11 days నిలవదు. సో ఇదంతా కలుపుకొని హోమా అయ్యాక ఒక ప్రాసెస్ జరుగుతుంది, ఆ దీక్ష జరుగుతుంది అక్కడ. దాన్ని కంటిన్యూషన్ 11 daysకి ఒకటి అంటాం. అప్పుడు ఒక డిఎన్ఎం ఒక రేంజ్ తగ్గడం. తర్వాత నెక్స్ట్ స్టెప్ మళ్ళీ అలాగా, ఇంకో నెక్స్ట్ స్టెప్ అట్లా. సో ఇది ఫోకస్. అమ్మా భగవాన్ ఈ విధంగా మేము ఫోకస్ చేస్తున్నామని చెప్పారు అనమాట. ఆ తర్వాత అమ్మా భగవాన్ చెప్పారు ఇంకొంచెం తగ్గిస్తాం, మీరు ముక్తి పొందుతారు కదా. అదర్ థింగ్స్ లైక్ వన్నెస్, సీయింగ్, గ్రేట్ కంపాషనెట్, ఇంకా వేరే విషయాలు ఉన్నాయి కదా. ముక్తి అంటే దుఃఖం లేకుండా వెళ్ళిపోవడం, ఏకత్వ స్థితి ఉంది, డీప్ సీయింగ్ స్టేట్ ఉంది, సీయింగ్ ద గ్రేట్ కంపాషనెట్ అంటే ఏకత్వం ఉంది, పరంజ్యోతిని చూడటం ఉంది, పరంకరుణ పరంజ్యోతిని చూడటం ఉంది,
ఇది ఇంటికి ఏమైనా ఉందా జీ అక్కడ లోపల? జస్ట్ ఒక 1 minute అమ్మా. మీకు నెక్స్ట్ పరంజ్యోతిని చూడాలి, పరంజ్యోతి పరం కరుణ, కంపాషన్, కరుణను అనుభవించాలి. ఈ ఏకత్వం తర్వాత వచ్చే స్థితి, ఇవన్నీ డీప్గా ఉన్నాయి. ఆ తర్వాత ఇవన్నీ తర్వాత మీకు ఫుల్ఫిల్మెంట్ రైట్ ఫ్రమ్ ఈ రోజు అంత దూరం వెళ్ళాలంటే ఫుల్ఫిల్మెంట్ నుండి వెళ్ళాలి. సో ఇవన్నీ బిట్ తగ్గిస్తాం. సో అంత లెవెల్కి వెళ్ళాలి అంటే మీకు అంతర్యామిని కూడా పవర్ పెంచుతాము. అంతర్యామిని బలం పెంచుతాం. పవర్ అంటే బలం. అంతర్యామిని బలం పెంచేసరికి డిఎన్ఎం తగ్గుతూ ఉంటుంది. ఒక తగ్గుతున్నప్పుడు అంతర్యామిని కూడా మేము పెంచేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఈజీ అయిపోతుంది, ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, అన్నీ చాలా ఈజీ అయిపోతాయి. మేము దీని మీద ఏకాగ్రతను పెడుతున్నాము, ఫోకస్ చేస్తున్నామని చెప్పారు. పాద ప్రణాళిక సమ్మా భగవాన్ వాట్ ప్రొడ్యూస్ ఈ చైతన్యం అంటే ఈ చైతన్యం ఎలాగా తయారవుతుంది అని అడిగారనమాట. సో ఇక్కడ నథింగ్ ప్రొడ్యూసెస్, మీరు చైతన్యం ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అని ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా తయారవుతుంది అండ్ ఎవరు క్రియేట్ చేస్తారు, ఎవరు లేరు అని అంటున్నారు కదా భగవాన్. చైతన్యం చైతన్యం కొంచెం వివరించండి అని చెప్తున్నారు. ఇక్కడ శ్రీ భగవాన్ చెప్పారు, బ్రహ్మన్ అనేది ప్యూర్ చైతన్యం అనేది మీరు చూశారు కదా, ప్యూర్ చైతన్యం ఉంది. సో ఆ చైతన్యాన్ని ఎవరు క్రియేట్ చేయలేదు, అది మీకు అర్థం అవ్వాలి. చైతన్యానికి ఆది లేదు, అంతం లేదు, పుట్టుక లేదు, మరణం లేదు. ఆ చైతన్యాన్ని ఎవ్వరు క్రియేట్ చేయలేరు, క్రియేట్ చేయడానికి ఏమీ లేదు. ఉన్నదంతా చైతన్యమే. చైతన్యమే ప్రతిదీ మారిపోయింది. అంటే చైతన్యమే వస్తువుగా మారిపోయింది, కానీ వస్తువు చైతన్యంగా అవ్వలేదు. చైతన్యం బికమ్స్ ద సౌండ్ ఓం. అంటే చైతన్యం అనేది చైతన్యమే ప్రతీదిగా, ఈ విశ్వంలో ఉండే ప్రతీది చైతన్యం మారింది. అంటే చైతన్యమే రూపం తీసుకుంది అని చెప్తున్నారు అనమాట. చైతన్యము అనేది ప్రతీది అయిపోయింది. సో ఒక ఓంకార శబ్దం, చైతన్యం ఫస్ట్ చైతన్యం, శుద్ధ చైతన్యం, తర్వాత ఓంకారంగా మారింది. ఆ తర్వాత ఇంకా అన్ని ఇప్పుడు సైంటిఫిక్గా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సమాధి ద్వారా సైంటిఫిక్ ఎవిడెన్స్ లోపలికి వెళ్తుంది. వీ కెన్ టేక్ సైంటిఫిక్ రూట్ ఆల్సో. మనం సైంటిఫిక్ రూట్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఫస్ట్ ప్రత్యక్షము సౌండ్, ఆ చైతన్యం సౌండ్గా మారిపోయిందని తెలుస్తుంది. బోత్ వే మనకు అది మాత్రమే తెలుస్తుంది. సో యూ డు నాట్ అంటే మీరు ఈ స్పిరిచువల్ ప్రాసెస్లోకి ఇది అర్థం అవ్వాలంటే మీరు స్పిరిచువల్ ప్రాసెస్ ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ ఓంకారం తర్వాతనే అక్కడ లైట్ వస్తుంది అన్నమాట. ఓంకారం దెన్ కమ్స్ టు లైట్, దట్ ఈస్ కాన్షియస్నెస్ బికమ్స్ సౌండ్ ఇట్ బికమ్స్ లైట్, ఫోటోన్స్. ఈ కాంతి ఉంది కదా, సూర్యుడు ఒక కాంతి. ఆ కాంతి అనేది ఈ ఫోటోన్స్కి ముందు ఓంకార శబ్దం తర్వాతనే జ్యోతి, ఆ కాంతి అనేది పుట్టింది. సో ఆ తర్వాత సబాటమిక్ పార్టికల్స్, ఇది సైన్స్ అన్నమాట. సో ఈ సబాటమిక్ పార్టికల్స్ పుట్టాయి. ఆ తర్వాత ఆటమ్స్ పుట్టాయి, అణువులు, పరమాణువులు. ఆ పరమాణువు అనేది తర్వాత అణువులు అనేది పుట్టింది. ఆ తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్స్, దెన్ ద లైఫ్ కమ్స్. ఆ పరమాణువులు, అణువు ఇవన్నీ మళ్ళీ కంబైన్ అయిపోయి మాలిక్యూల్స్ ఇవన్నీ జత కలిపాయి, అన్నీ కలిసి కాంబినేషన్స్ అన్నీ పుట్టాయి.
గ్యాసులు ఇవన్నీ భూలోకంలో వచ్చేసాయి. హైడ్రోజన్ గ్యాసు, తర్వాత హీలియము, ఇవన్నీ ఫాస్ఫరస్, మినరల్స్ ఉంటాయి కదా, అన్నీ పుట్టాయి. ఆ తర్వాత ఆక్సిజన్ పుట్టింది, ఆ వాటర్ పుట్టింది. సో అన్నీ పుట్టాక లైఫ్, అప్పుడు ప్రాణం అనేది వచ్చింది. అప్పుడు ఆ ప్రాణం జీవి ఫస్ట్ మనమే పుట్టలే, జీవము అనేది పుట్టింది భూలోకంలో. ఆ జీవం బ్యాక్టీరియా, అమీబియా దీంట్లో పుట్టి, ఆ తర్వాత నెమ్మది చేపల తర్వాత పుట్టాం మనం. ఆ జంతువులు అన్ని చేపలు అయ్యాక మనం ప్లాంట్స్ పుట్టాయి, మష్రూమ్స్ పుట్టాయి. ఈ ఫస్ట్ లైఫ్ ఎమర్జ్. తర్వాత మష్రూమ్స్ పుట్టాయంట. మష్రూమ్స్ బిగన్ అవర్ కెరియర్ లాంగ్. ఆ మష్రూమ్స్ పుట్టిన చాలా లక్షల సంవత్సరాల తర్వాత మనం పుట్టాం. అంత తొందరగా ఏం పుట్టలేదు మనం. ఆ తర్వాత ఆ మష్రూమ్స్ అయిన తర్వాత అవి మష్రూమ్లు అవేమైపోయి చెట్లుగా అయిపోయినాయి, చెట్లు పక్షులు అయిపోయినాయి. అంటే ఆ చైతన్యమే ఒకటొకటి దాటుతూ వచ్చిందని చెప్తున్నారు. అంత అయింది ఫైనల్గా హ్యూమన్ బీయింగ్. ఇది పాసిబుల్లీ అరౌండ్ 3 లక్షల సంవత్సరాల క్రితం అంత ప్రాసెస్ జరిగింది. మనిషి రావడానికి దాని కింద ఎన్ని లక్షల సంవత్సరాలు అయిపోయిందో తెలియదు లైఫ్ భూమి మీద వచ్చి అని చెప్తున్నారు అన్నమాట. అంటే మనకు ఉంది కదా లైఫ్ అనేది 13 బిలియన్ ఇయర్స్. సో కాన్షియస్నెస్ ఈజ్ బికమింగ్ ఆల్ దట్. చైతన్యమే ఇవన్నీ అయ్యింది, చైతన్యమే ఇవి మారాయి. కానీ చైతన్యం ఒక పాయింట్ తర్వాత చైతన్యం ఏదో ఒక పాయింట్లో బికేమ్ పరంజ్యోతి. ఆ చైతన్యము పరంజ్యోతిగా అప్పుడు మారిపోయింది. ఆ జర్నీ గోస్ ఆన్ లైక్ దిట్. ఇలాగా మనకి వెళ్తూ అట్లా వచ్చిందనమాట. నథింగ్ ప్రొడ్యూస్డ్ చైతన్యాన్ని ఎవ్వరూ ప్రొడ్యూస్ చేయలేదు. అది బ్రహ్మన్. వెన్ యూ లుక్ ఇట్ ఈస్ సచ్చిదానందం. ఆ బ్రహ్మంలో ఉన్నది డీప్గా సచ్చిదానందము అని శ్రీ అమ్మ భగవాన్ చెప్తున్నారు. వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ చైతన్యానికి అలాగే మన మ్యాటర్ ఒక వస్తువుకి ఈ డిఫరెన్స్ ఏంటి, కనెక్షన్ ఏమిటి ఉంది, సంబంధం ఏముంది అని అడుగుతున్నారు. ఇక్కడ శ్రీ భగవాన్ చెప్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే పదార్థం ముందు వచ్చిందా, చైతన్యం ముందు పుట్టిందా, పదార్థం వల్ల చైతన్యం పుట్టింది అని అనుకుంటారు. అది కాదు, చైతన్యమే పదార్థంగా మారిపోయింది అని చెప్తున్నారు. ఈ చైతన్యం ఫస్ట్ బికమ్స్ ఎనర్జీ. చైతన్యం ఉంది సచ్చిదానంద. ఈ చైతన్యము ఫస్ట్ ఎనర్జీగా మారిపోతుందంట. మార్పు ఎనర్జీగా మారిపోతుంది. ఆ ఎనర్జీ పదార్థంగా మారిపోతుంది. అంతేగాని పదార్థానికి చైతన్యానికి హ్యాస్ నథింగ్ టు డూ విత్ చైతన్యం. పదార్థానికి చైతన్యానికి సంబంధం లేదు. చైతన్యం నుండి ఎనర్జీ వచ్చి ఎనర్జీ పదార్థంగా మారిపోయింది. సో దెర్ ఈజ్ ఓన్లీ కాన్షియస్నెస్ దట్ బికమ్స్ ఎనర్జీ. ఆ చైతన్యమే ఎనర్జీగా మారిపోయింది. ఆ ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఫోటోన్స్, లైట్. సో ఆ ఎనర్జీ అంటే ఏంటి? లైట్. సౌండ్ అయిపోయిన తర్వాత ఎనర్జీ అయిపోయింది. సో ఆ ఎనర్జీ లైట్, సబాటమిక్ పార్టికల్స్. ఇది సైన్స్ అన్నమాట కొద్దిగా. సో దీనికి సబాటమిక్ పార్టికల్స్ ఇవన్నీ చిన్న పరమాణు అణువులు ఆ పుట్టక ముందు చెప్పేది. ఇది తర్వాత పుట్టినాయి. సో ఐ హ్యావ్ గో డీప్ ఇంటూ సైన్స్. ఇది సైన్స్. అది ఎక్కువ మాట్లాడేమంటే మీకు అర్థం అవ్వదు, అందుకే కొంచెమే చెప్పాను అని చెప్తున్నారు. ఓంకారం వచ్చింది, అందుకే వీ కుడ్ ఎస్ ఓం కేమ్, లైట్ కేమ్, సబాటమిక్ పార్టికల్స్ కేమ్. అప్పుడు చెప్తున్నారు ఓంకారం ఫస్ట్ చైతన్యం నుండి ఓంకారం వచ్చింది, ఓంకారం నుండి కాంతి వచ్చింది, కాంతి నుండి సబాటమిక్ పార్టికల్స్ వచ్చాయి. సబాటమిక్ పార్టికల్ ఉంది కదా అది ఇవన్నీ కూడా. సో ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ఇవన్నీ కూడా ప్రోటాన్స్, ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాత యాటమ్ అయిపోయింది. ఇవన్నీ వేరే, అవి ఫస్ట్ పుట్టి అతుక్కున్నాయి, ఒకటికొకటి అతుక్కుంటే యాటమ్ అయింది. సో అది అన్ని పరమాణువులన్నీ అతుక్కొని అణువు అయింది. సో అణువులన్నీ కూడా గ్రూప్ అయిపోయినాయి, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. అప్పుడు లైఫ్ వచ్చింది అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్ చైతన్యంలో నుండే పుట్టాయి. అణువులు పుట్టి అవన్నీ పుట్టాక లైఫ్ వచ్చింది, అప్పుడు పదార్థం అయిపోయింది. పదార్థం వచ్చి జీవం వచ్చేసింది పదార్థం. సో అలా చైతన్యమే ఇవన్నీగా మారిపోయింది అని చెప్తున్నారు. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ అమ్మ భగవానికి జై.
మెదడు ఈ చైతన్యాన్ని క్రియేట్ చేస్తుందా అమ్మ భగవాన్ అంటే, భగవాన్ చెప్తున్నారు ఈ బాడీ అనేది ఈ దేహం అనేది గాలిని క్రియేట్ చేసిందా, గాలి దేహంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మనం మేకింగ్ యువర్ హార్ట్ వర్క్, అది ఇదంతా గాలియే మీ దేహాన్ని నడిపిస్తుంది. గాలి మీ దేహాన్ని నడిపిస్తుంది. లోపల ఆక్సిజన్ వస్తుంది, లోపలికి ఆక్సిజన్ బాడీలోకి వచ్చి మీ దేహంలో నుండి హార్ట్ పనిచేసేలాగా చేస్తుంది, లంగ్స్ పనిచేసేలాగా, బ్లడ్ సర్క్యులేషన్ తీసుకొస్తుంది, డైజెషన్ చేస్తుంది, అంతా అవుతుంది. అయితే ఈ దేహం గాలి అనేది నీ దేహంలో దూరిపోయి నీ బాడీని పనిచేయిస్తుంది, కానీ గాలి వేరు. నీ దేహం గాలిని క్రియేట్ చేయలేదు. ఎంత బ్యూటిఫుల్ అన్నమాట ఇది. గాలిని దేహము తయారు చేయలేదు, దేహాన్ని గాలి వచ్చి నడిపిస్తుంది. అదేవిధంగా చైతన్యాన్ని మెదడు చైతన్యాన్ని తయారు చేయలేదు, చైతన్యం మెదడుని వచ్చి పని చేయిస్తుంది, చైతన్యం మెదడుని పని చేయిస్తుంది. యువర్ బ్రెయిన్ ఇన్ పర్టికులర్ వే, ద కాక్రోచ్. సో ఇన్ పర్టికులర్ అంటే ఒక్కొక్క అంటే ఇప్పుడు ఎలుకలో చైతన్యము ఉంది, చైతన్యం ఆ ఎలుక మెదడు ఉంది, ఆ మెదడు ఎలక మెదడు, కాక్రోచ్ మెదడు, మన మెదడు, కుక్క మెదడు, నదడు మెదడు, ఆ బ్రెయిన్ అనేది ఉంది. కానీ ఎలా చైతన్యం వచ్చి ఆ మెదడును పనిచేసే, మెదడు ఎంత శక్తి ఉంటే అంత వాడుకొని పనిచేయిస్తుంది అని చెప్తున్నారనమాట. హౌ క్యాన్ ద బ్రెయిన్ ప్రొడ్యూస్, ఎలాగా ఇది బ్రెయిన్ అనేది చైతన్యాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చైతన్యం అనేది ఆది లేదు అంతం లేదు, భగవంతుడు. చైతన్యం అంటే భగవంతుడు. బ్రెయిన్ భగవంతుడిని క్రియేట్ చేయగలదా? అట్లా లేదు కదా. మెదడే. సో మెదడుని చైతన్యం వాడుకుంటుంది, కానీ ఈ మెదడుకి అంత శక్తి లేదు. ఇది గాడ్ దట్ బ్రెయిన్ ప్రొడ్యూసెస్ ఈస్ ద డిఎన్ఎం. సో ద చైతన్య అది బాగా గలాటా చేసి డిఎన్ఎంని ప్రొడ్యూస్ చేసి, చైతన్యం అనేది ఆ మెదడుని వాడుతుంది. సో ఈ డిఎన్ఎం షట్ ఆఫ్ అయిపోతే ఆ పవర్ఫుల్గా చైతన్యం చాలా పవర్ఫుల్ అయిపోతుంది. అప్పుడు చైతన్యమే మనిషిని నడిపించేస్తుంది అని అర్థం. సో అన్ని థండరింగ్ మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఈ ప్రపంచమే వేరుగా ఉంటుంది, మీ చైతన్యం చాలా వేరుగా ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. సో ఇట్ మేక్స్ సెన్స్. ఇక్కడ ఇవంతా కూడా అమ్మా భగవాన్ చెప్తుంది, అప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. అంతవరకు ఇవన్నీ టీచింగ్స్ మీకు రియల్ అయిపోతాయి. ఏ టీచింగ్స్ అయితే నేను ఇప్పుడు పలుకుతున్నానో అవన్నీ మీ డిఎన్ఎం తగ్గిన వెంటనే రియల్ అయిపోతాయి. అప్పుడు నేను చెప్పిన టీచింగ్స్, నా టీచింగ్స్ అన్నీ మీకు రియల్గా వాస్తవం అయిపోయి మీరు జీవిస్తూ ఉంటారు. ఉదాహరణకి యాక్సెప్టెన్స్, స్వీకరించడము, అంగీకరించడము అనేది ఇప్పుడు జరగదు. డిఎన్ఎం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా అంగీకారం జరిగిపోతుంది, ఆటోమేటిక్గా ఫుల్ఫిల్మెంట్ వచ్చేస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, ఎన్లైటైన్మెంట్ వస్తుంది, ఏకత్వం వచ్చేస్తుంది. ఎంతెంత డిఎన్ఎం తగ్గుతూ ఉంటే ఒక్కొక్క తగ్గిన దానికి ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అనుభవం, ఇంకా తగ్గితే ఇంకా అనుభవం, ఇంకా తగ్గితే ఇంకా అనుభవం, ఇంకా తగ్గితే అనుభవం. అలాగే పీపుల్ అందరూ సీరియస్గా ఉంటే మీరు టీచింగ్స్ అన్నీ బాగా అర్థం చేసుకొని ఉండాలి. సో అప్పుడు ఇంకా చాలా స్పీడ్గా ఇంకా లోతుగా తీసుకెళ్ళగలము అంటున్నారు. చైతన్యపరంగా మీరు సీరియస్గా ఉంటే అన్నీ జరుగుతాయి. ఈ డిఫికల్ట్ మీకు ఇంట్రెస్ట్ ఎక్కువగా లేదు, అందువల్ల మీరు సీరియస్గా లేరు. ఎవరెవరు సీరియస్గా ఉన్నారో వాళ్ళు చాలా ఫాస్ట్గా డిఎన్ఎం తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్గా ఈజీగా ముక్తి పొందుతున్నారు అని చెప్తున్నారు. అందుకు ఈ ప్రజలు సీరియస్గా లేరు కాబట్టి 81,000 పీపుల్ అవ్వడం అంత కష్టంగా ఉంది. వాళ్ళని ఒప్పించి తప్పించి మోటివేట్ చేసి ఎన్ని టీచింగ్లు ఇచ్చి తయారు చేస్తే కానీ మనకు రెడీ అవ్వట్లేదు. అట్లా అంత 37 సంవత్సరాలు 36 సంవత్సరాలు కష్టపడి తయారు చేసుకున్న ఈ గ్రూప్ ఇది. ఇందులో కొంతమంది సీరియస్గా ఉన్నారు, ఇంకొంతమంది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తున్నారు అని అమ్మా భగవాన్ చెప్తున్నారు. అందుకు ఇది కష్టం, మనిషిని మార్చడం అనేది కష్టము. ఇవల్యూషన్ విల్ టేక్ ఓవర్. ఇది 81,000 పీపుల్ మనము నెమ్మదిగా మనం చేసేస్తే ఇక తర్వాత ఈ సృష్టి చూసుకుంటుంది, మన పని లేదు. ఈ ఇవల్యూషన్ అనే ప్రాసెస్ సృష్టి యాక్టివేట్ అయిపోతుంది, ఈ విశ్వంలో యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయ్యాక ఆటోమేటిక్గా పాలు పెరిగైపోతాయి. అలాగా చైతన్యం లెవెల్లో మారిపోతుంది. అప్పుడు మనిషి క్రూరుడు అనేది ఉన్నారు, ఆ డిఎన్ఎం అంతా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. జై బోలా అమ్మా భగవానికి జై. అయిపోయింది. అమ్మా భగవాన్కి కృతజ్ఞత చెప్పండి. ఇంకా ప్రాసెస్లో చక్ర ధ్యానం చేస్తారు. అమ్మా భగవాన్ చెప్తున్నారు
ఆ ప్రాసెస్ అయింది కదా. చక్ర ధ్యానంలో డిఎన్ఎంని తగ్గిస్తాం. ఇప్పుడు దీక్ష పడింది కాబట్టి మీరు ఇప్పుడు చక్ర ధ్యానం చేస్తే అన్నీ చాలా బాగా జరుగుతుంది. రాత్రి ప్రాసెస్లో అమ్మ భగవాన్ యాక్టివేట్ చేశారు. జై బోలో అమ్మ భగవానికి జై. సో ఆటోమేటిక్గా అది జరిగిపోయింది. సో ఇప్పుడు మనకి ప్రాసెస్ అయిపోయింది, లేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైపోయిందా? ఎందుకంటే రేపు ఇంకా ప్రాసెస్ వెళ్ళిపోతాం కదా, వీలవ్వదు, అందుకే అన్ని చెప్పేసాము. కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు పలకండి. వండర్ఫుల్ దాసాజీ, భగవాన్ మీ నోటికి తెప్పించారు దాసాజీ. నో వర్డ్స్ అంత అద్భుతం. చెప్పలేం థ్యాంక్ యూ, కోటి కృతజ్ఞతలు దాసాజీ. చాలా ఎంత అద్భుతం, ఎంత లోతుకి వెళ్తున్నారు ఎంత తెలుసుకున్నాము. తెలుసు, తగ్గించిన తండ్రికి తెలుసు, మాకేం తెలియదు. ఇంకా తెలుసుకుంటూనే ఉండాలి దాసాజీ. నీకు భగవాన్కి మంత్ర టెక్నాలజీ ఇప్పుడు ఎంత లోతు తెలిసిందా? చాలా లోతు తెలిసింది దాసాజీ. మంత్ర డౌన్లోడ్ చేయాలంటే మీరు ఎంత కనెక్ట్ అయ్యి లోపలికి వెళ్తే డౌన్లోడింగ్ జరుగుతుంది. అర్థమైందా? ఎవరో అర్థమైందా? ఇప్పుడు సోమా ఫినామినన్ అంటే అర్థమైందా? సుగంధ ఫినామినన్ అంటే అర్థమైందా? అంటే భగవాన్, అమ్మ అంటే సుగంధం వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? అమ్మ చైతన్యం నుంచి వస్తుంది. చైతన్యం, అమ్మ శక్తి. భగవాన్ చైతన్యం, అమ్మ చైతన్యం రెండు వేరు శక్తులు భూలోకంలో పనిచేస్తున్నాయి. మీరు ఒక శక్తితో బంధం ఉండి ఇంకో శక్తితో బంధం లేకపోతే మీ లోపలికి అది రాదు. పొగిడినా తక్కువే, ఎంత పొగిడినా తక్కువే. అవును దాసాజీ. మహాసముద్రమే తండ్రి, ధ్యానం మహాసముద్రమే. జ్ఞానం దాసాజీ, ఎంత జ్ఞానం చెప్తున్నారు దాసాజీ. చాలా వేల వేల కృతజ్ఞతలు దాసాజీ. లోతైన జ్ఞానాన్ని మా గురువు గారు భగవంతుడు అందించారు గిఫ్ట్ దాసాజీ. జపం, ఈ మంత్ర జపం ద్వారాగానే పరంజ్యోతి ఆవరిస్తుంది అచ్యుతాజీ ఇప్పుడు కూడా. అంతే. అది మరి ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా భగవాన్. మనం పైన ఉన్నాం కదా, డిఎన్ఎం తగ్గుతా ఉంటే ఇవన్నీ ఇంకా లోతుగా అర్థమైపోతాయి. ఇప్పుడు ఇది అర్థం అవ్వాలి బాగా. మీరు బాగా మంత్రం చేయాలి, బాగా చేస్తూ ఉంటే ఇవి కనెక్ట్ అయిపోయి ఈ మంత్రం డీప్ గా వెళ్ళినప్పుడు పరంజ్యోతి ఆవరించి అందులో నుంచి వస్తున్నాయి అచ్యుతాజీ ఆన్సర్స్ అన్ని. ఇది లోపల నుండి వస్తుంది. థ్యాంక్ యూ అచ్యుతాజీ. గురు దర్శనానికి బెస్ట్ ఆఫ్ గ్రేస్. మళ్ళీ థ్యాంక్ యూ దాసాజీ. థ్యాంక్ యూ.